నా ప్రభావ ఇలాంటి ఆయన సమయంలో మాకు అవసరము నా ప్రభావ ఇంత గొప్ప దైవజనులు ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నప్పుడు మా హృదయములు మా జీవం క్రీస్తులో లంగరు వేయబడినట్టుగా రాసులు వాక్యము చెప్పుచుండగా మా ఆత్మల వాక్యముతో లంగరు వేయబడిన కృపను గ్రహించమని ప్రార్థన రాసులకు తోడుగా నిలబడు స్వరము నీది నాయన వాక్యము నీది మాట్లాడే దేవుడు నీది రాసులు మరుగుపరచు ఈ నామానికి మహిమ తెచ్చుకొని ఈ గుడికంతట్లో నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. సోదరి సోదరులారా, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరూ దీవించును గాక. నన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగానే తెలుసు. నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? గాడ్ బ్లెస్ యు బ్రదర్. వేరే ఎవరన్నా కొత్త వాళ్ళు, కొత్తగా సహోదరి సహోదరులు? 1 2 2 స్త్రీల్లో అందరికి పని పాతవాడిని, కొత్తవాడినే కాదు మీకు. ఆల్ రైట్, కూర్చున్న దానికి మునుపు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. చూద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. మరి ఒకసారి చదువుదాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 27వ వచనం, ఆఖరి వచనం. మీరు మొదట నుండి నా యొక్క ఉన్నవాళ్ళు కనుక మీరును సాక్ష్యమిత్రులు. మరి మనం ముందుకి పోయేటప్పుడు ఈ వాక్యం యొక్క కరెక్షన్ మీతో మాట్లాడతాను. నేను 27వ వచనంలో ఇంగ్లీష్లో ఒకసారి నేను చదివేస్తాను దాన్ని మాత్రం, దాని తర్వాత ప్రార్థన చేసుకుందాం. అండ్ ఈ ఆల్సో షల్ బేర్ విట్నెస్ బికాస్ ye have been with me from the beginning. Ye have been with me from the beginning. మొదట నుండి కాదు, ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో ఎట్ ఇచ్చారంటే ఆది నుండి మీరు నాతో ఉన్నవారు గనక మీరు నాకు సాక్ష్యం ఇత్తురు అంటున్నాడు ప్రభు. ఆల్రైట్, కళ్ళు మూసుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ బిడ్డలు కూడి ఉన్న ఈ సమయంలో నాయన మా తెలివితేటలను కాదు మేము మాట్లాడేదానికి వచ్చింది. నీ వాక్యంలో ఉన్న కార్యములను మీరే తీసి వాటిని ప్రభువా తండ్రి మాకు మీరు మా హృదయంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ విధముగా ప్రభువా మరి పక్షరాజు తన పిల్లలకి ఆహారాన్ని తీసి ప్రభువా వాటి నోట్లో ఏ విధంగా పెడుతుందో ఆ విధంగానే మీరే మాకు స్వయంగా నాయన నీ వాక్యం అన్న ఈ యొక్క జీవాహారాన్ని మా యొక్క ఆత్మలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మా తప్పితాలు కొరతలు పాపములు క్షమించండి. మీ రక్తం పెట్టి మమ్మల్ని ముయ్యండి. వెనగిలిగిన చెవులివ్వండి, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి, వాక్య బయలుపాటును దయచేయండి. మమ్మల్ని నడిపించండి. మీకే స్తుతి ఘనత మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. మరి రేపు ఉదయం రేపు సాయంకాలం 2 కూడికలు ఉన్నాయి, సరేనా? మొదటి కూడిక కాబట్టి వర్షం కూడా అట్ట పడుతుంది. సాయంకాల కూడికలో కొద్దిమందిగా మనం కూడి ఉన్నాం, పర్వాలేదు. యేసు ప్రభు 2 ప్రసంగం చేశాడు, సరేనా? 2 కూర్చోపెట్టి పెద్ద పార్సల్ తీసుకొచ్చి ప్రసంగం చేయమంటే ఎట్లుంటుంది?
చేయగలడా? ఎందుకులే పెద్ద పాస్టర్, ఎవరు లేని మనవల్నే ఇద్దరు కూర్చోబెట్టే బ్రదర్, ఇదే కాంగ్రిగేషను, వీళ్ళిద్దరికి మీరు ప్రసంగం చేయండి చెప్తే మనకెట్టుంటుంది? ఆ మహా గొప్ప ప్రసంగుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. మరి వేదిక లేదు, ఏమీ లేదు, రోడ్లు ప్రసంగం చేసుకుంటా పోయినాడు ఇద్దరికి. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని, మహత్యమైన కార్యాలను చూపిస్తుంది అది. సరే, మెల్లగా పోదాం. మెల్లగా హీట్ ఎక్కితే ఇంజిన్ బాగా మూవ్ అవుతుంది. సరే, ఇక్కడ ఇది ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్న వాక్యం. అమ్మ మీరు కొంచెం జరిగి కూర్చోండి, మీ వెనక మీరు ఎట్టన్నా, మీరు వెనక ఉండేవాళ్ళు ఎట్ట చూస్తున్న మెడ నొప్పి వేస్తుంది దానికి. మీరు ఎట్టే కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కథలు బాగండి. అవునండి, కంఫర్టబుల్గా కూర్చోండి. సరే, మన ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు, మన దేవుడు సశరీరుడై మరి ఒక శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు, లేదా శరీరంలో ఆయన జీవించినప్పుడు, ఆయన ఈ గొప్ప ఈ వాక్యమును బ్యూటిటీర్ అంటారు దీన్ని. అందమైన దేవుని యొక్క రమ్యమైన మాటలు మన ప్రవక్తగా చెప్పేటప్పుడు అంటాడు, ఒలివెట్ బ్యూటిటీర్ అంటాడు. బ్యూటిటీర్ అంటే ఆ యొక్క కొండపైన ఆయన మాట్లాడిన బహు రమ్యమైన మాటలు ఇవి. ఇది మాట్లాడుతూ ఉండేటప్పుడు, వీటిని చెప్పేటప్పుడు, చెప్పుకుంటా వచ్చేటప్పుడు ఈ 5వ అధ్యాయం ఆఖరి వచనంలో మనకందరికి బాగా పరిచయమైన వాక్యం ఇది. ఏమంటున్నాడంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అన్నాడు. ఉండెదరు అని చెప్పి ప్రవచన వాక్యంగా చెప్తున్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో బీఈ పర్ఫెక్ట్, ఉండండి అంటున్నాడు. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి అని చెప్తున్నాడు. సరే, నేను చాలా చిన్నప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండేటప్పుడు కూడా ఈ వాక్యాన్ని చదివాను నేను. చిన్నప్పుడు, మేబీ అంటే చిన్నప్పుడు అంటే యవన కాలంలో. ఇప్పుడు కూడా యవనొస్తానే నేను, ముసలిని నేను కాదు, నేను అట్టనే అంటున్నారు లోకస్తులు, పెద్దోడు అయిపోయినాడు. సరే, ఆల్ రైట్. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు మాట్లాడిన ఈ కార్యములు నిజంగా రియల్గానే మనం ఎక్కడ పోతున్నామో, ఏది వింటున్నామో అది మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏదో ఒకటి చేస్తుంది. అర్థమవుతుందా? మీరు ఏ విధమైన పాస్టర్ కింద ఎదుగుతున్నారు, ఏ విధమైన వాక్యాన్ని వింటున్నారు, ఏ విధంగా వాక్యానికి మీ జీవితాన్ని సమర్పిస్తున్నారు. ద చర్చ్ వేర్ యు గో వాట్ యు హియర్ అన్నాడు ప్రవక్త. నువ్వు పోతున్న సంఘము, నువ్వు వినుతున్న కార్యం అనేది మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తుంది అంటున్నాడు. చాలామంది మన వాళ్ళు ఏమంటారు, ఎక్కడ పోతుంటారు, మా పక్కలోనే ఉంది సార్ అంటాడు. మా పక్కలోనే ఉంది కాబట్టి అక్కడ పోయినా, అక్కడ పోతున్నాం మేము అని చెప్పి. ఏంటంటే ఏదో ఒక పెంతెకోస్తు సంఘము ఏదో ఒకటి చెప్తారు. పక్కలో ఉంది, మాకు మూడో ఇంట్లో ఒక చర్చ జరుగుతుంది కాబట్టి మేము పోతున్నామని. అయితే నిజంగానే అట్ట కాదు, ఒక చర్చికి పోవాల్సింది. మీకు తెలుసు, వాక్యము అంటే ఎంత దూరమైనా మనం నిజమైన వాక్యం. అది కాకుండా కొందరు ఏమంటారంటే, మాకు అక్కడ మా పక్క ఉండే ఒక చర్చిలో అంటారు, మా అక్క కొడుకు సార్, ఆయన వదిలిపెట్టి మేము ఎట్టపోతాం అంటారు. మా అక్క కొడుకు పాస్టర్ కాబట్టి మేమేం చేయాలా? ఆ బంధువులందరూ బీరకాయ పీసులండి, అది ఇదంతా ఏం చేస్తారంటే అక్కడికి పోతారు, ఆయన దగ్గరికే పోతారు. ఆయన దగ్గరికే పోతారు, మళ్ళీ వెనక చెప్తారు, వాడు దొంగ సార్ అంటారు. మళ్ళీ చూసారా, నువ్వు దొంగని తెలిసి మరి ఎందుకు అక్కడికి పోతుండవు? వాళ్ళు ఏమంటారంటే, ఏం చేసేది సార్, మా అక్క కొడుకు కదా, మేము అక్కడికే పోవాలా? అట్ట కాదు చర్చ్, అది కాదు, అక్క కొడుకు కాదు, మామ కొడుకు కాదు. సరేనా? నీకు నిజంగానే ఆ యొక్క వ్యక్తికి దేవుడు పిలిపించున్నాడా? అతడు నిజంగానే స్పష్టంగా వాక్యంలో ఉన్నాడా? ఎవరికి భయపడకుండా వాక్యాన్ని ప్రసంగం చేస్తున్నాడా? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తేనా? యథార్థవంతుడేనా? జీవితం మార్చబడిన వాడా? వాడి యొక్క లైఫ్ వాడు ఎట్టన్నా ఉండండి, పాతకాలంలో
వాడి యొక్క లైఫ్ని దేవుడు, వాడి జీవితాన్ని దేవుడు మార్చి, నిజమైన కన్వర్షన్ దేవుడిచ్చి, నిజమైన పరిశుద్ధాత్మతో నింపి, నిజమైన వాక్య బయలుపాటునిచ్చి సంఘాన్ని సరైన బాటలో నడిపిస్తున్నాడా? దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి మనం ఈరోజు ఏదో దాన్ని ఏమంటారు, పోటీలు వేసుకునే దానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మాకు బాగా తెలుసు, వాళ్ళకన్నా మాకు బాగా తెలుసు, వీళ్ళకన్నా మాకు బాగా తెలుసు, ఇవన్నీ నాన్ సెన్స్ మాట్లాడేదానికి కాదు. అన్నీ తెలుసుకున్నా కానీ పరలోకం పోతాం అనేది క్వశ్చన్ మార్క్. నిజమా కాదండి? అది చాలా భయంకరమైన కార్యం. ఏమి జరగకపోయినా పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు పైకి వెళ్ళిపోతావు. నిజం. ప్రవక్త గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను రాంగ్ డాక్టరీన్లో ఉండి, అనగా తప్పితమైన డాక్టరీన్ అంటే ఏమంటారు, సిద్ధాంతము, వాటెవర్ ఇట్ ఈస్, ఉపదేశము ఏదన్నా సరే, తప్పితమైన ఉపదేశంలో ఉన్నట్టు కూడా పరిశుద్ధాత్మ నాకు ఉంటే చాలు అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను సరి అయిన ఉపదేశంలోకి తీసుకొని వస్తాడు. నేను పరిశుద్ధాత్మని కలిగి పరిశుద్ధాత్మను కలగకుండా రాంగ్ డాక్టరీన్ లేకపోతే రైట్ డాక్టరీన్లో ఉండి, అనగా మంచి సిద్ధాంతంలో నేను ఉండి తప్పుడు ఆత్మగాన్ని కలిగిగానే ఉంటే తప్పుడు ఆత్మ ఎక్కడికి తీసుకొని పోతుంది అంటే తప్పుడు మార్గాల్లోనే తీసుకొని పోతే, తప్పుడు మెసేజ్గా తీసుకొని పోతుంది. అర్థమైందా? సో ఎవరిని మనం కలిగి ఉన్నాం, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఒకవేళ వర్తమానమే తెలియకుండా ఉండొచ్చు, వాక్యమే తెలియకుండా ఉండొచ్చు. అయితే నువ్వు కానీ పరిశుద్ధాత్మని కలిగిన మనిషినిగా కానీ ఉన్నావంటే, ఎన్ని కొరతలున్నా ఏమీ తెలియకపోయినా ఆ పరిశుద్ధాత్మ నిన్ను సకల సత్యంలోకి నడిపిస్తాడు. అది వాక్యం. అది హీ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. సకల సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ మోసపోవు ఈ కాలంలో, ఈ భయంకరమైన ఈ దినంలో బహు జాగ్రత్తగా మనము మన జీవితాన్ని గడపాల్సిన వారమై ఉన్నాం. అంటే అనుకోకూడదు, మేము ఈ సంఘ శాఖకు పోతున్నాము, ఆ చర్చికి పోతున్నాము, ఈ చర్చికి పోతున్నాము, ఆయన భలే ఎగడతాడు, భలే చేస్తాడు. అది కాదు. అక్కడ ఏ విధమైన సంఘానికి ఏ విధమైన వాక్యాన్ని నువ్వు వింటున్నావు, దట్స్ మోస్ట్ చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఈరోజు మనకి తెలుసు ప్రియులారా, ఈ యొక్క పరిపూర్ణతలోకి మనల్ని తీసుకొని వచ్చేదానికి, పరిపూర్ణతలోకి మనల్ని తీసుకొని వచ్చేదానికి నిజంగానే ఏ వ్యక్తి చేయలేడు ఆ కార్యాన్ని, ఏ మనిషి చేయలేడు దాన్ని, ఏ పాస్టర్ చేయలేడు దాన్ని, ఏ సంఘము చేయలేదు. కాబట్టి సంఘం అనేది నేను ఫలానా చర్చికి పోతున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతానని తప్పుడు అర్థాలు పెట్టుకోకూడదు. చర్చి కాదు మిమ్మల్ని పరలోకం తీసుకొని పోయేది, దేవుడే మనల్ని పరలోకం తీసుకొని, పాస్టర్ కాదు మనల్ని పరలోకం తీసుకొని పోయేది. అది జ్ఞాపకంగా పెట్టుకోవాలి. నేను పాస్టర్ అనకనే ఉంటాను, పాస్టర్ దగ్గర ఉండొచ్చు, నేను లేదు చెప్పడం నిజమే, ఉండొచ్చు, ఆయన సపోర్ట్ చేయాలా, ప్రార్థన చేయాలా, అంత చేయాలా. అయితే నీ విశ్వాసం అనేది చర్చి పైన, నీ విశ్వాసం అనేది పాస్టర్ పైన ఖచ్చితంగా ఉండకూడదు. అర్థమైందా? నీ యొక్క విశ్వాసం కంప్లీట్గా దేవుని పైన ఉండాలి. ఇంకొకటి ఒక మాట అంటాడు మన ప్రవక్త గారు, అప్పుడప్పుడు అంటాడు, ఇదంతా ఒక గుంపుగా దేవుడిచ్చే రెవల్యూషన్ కాదు ఇది. అంటే అందరూ దాన్ని ఏమంటారంటే నాట్ ఎస్ ఎ గ్రూప్ అన్నాడు. గ్రూప్ అంటే అర్థం ఏంటి? ఒక సంఘం అన్న గ్రూప్తో కాదు, అట్ట కాదు ఆయన చేసేది. హీ డీల్స్ విత్ ఇండివిజువల్స్ అంటున్నాడు. ఇండివిజువల్ అంటే అర్థమైంది, వ్యక్తిగతంగా దేవుడు డీల్ చేస్తున్నాడు. వింటున్నారా? వ్యక్తిగతంగానే. ఇట్లా మీరు చెప్పకూడదు. ఏమంటే ఒక ఆమె నింది మాట వర్తమానంలోనే, ద రిలిజియన్ ఆఫ్ మై ఫాదర్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫార్ అస్. అంటే దాని అర్థం ఏంటంటే మా నాయన యొక్క భక్తి మాకు చాలు, మా నాన్నగారి భక్తి మాకు చాలు. ఏంటంటే మా నాయన డీకన్ అండి, నేను సండే స్కూల్ టీచర్ని, మై ఫాదర్స్ రిలిజన్, ఆ రిలిజన్ని నేను భక్తి అని చెప్పాను. మై ఫాదర్స్ రిలిజన్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ. నువ్వే నాకు చెప్పాక ప్రవక్త దగ్గర చెప్తుంది, మీరే నాతో మాట్లాడబాకండి. మా నాయన సంఘ పెద్ద అనగా డీకన్ గారు ఆయన, నేను సండే స్కూల్ టీచర్ని, నాకు మీరు చెప్పాల్సిన అవసరం లే. ఆయన చాలా భక్తిపరుడు, ఆయన భక్తి నాకు చాలదు, నాకు చాలు. నేను చెప్తాను ఖచ్చితంగా చాలదు. ఆయన భక్తి అయింది. చాలాసార్లు మీకు చెప్పుకున్నాను. తల్లిదండ్రులు డాక్టర్లు అయితే కొడుకు ఆటోమేటిక్గా డాక్టర్ అవుతాడా? వాడు 10th ఫెయిల్ అయినాడు, సరేనా, ఊరు తిరిగి నాన్నగారు డబ్బంతా ఎత్తుకొని తిరిగి ఎట్టంటే జీవించి వాడు ఫెయిల్ అయిపోయి ఆడేం చేస్తున్నాడు, ఈయన చదువు రాదురా వీడికి నిలిపేసినాడు వాళ్ళ నాన్న కూడా. ఆడు వచ్చి క్లినిక్లో కూర్చోని చూస్తూ ఉంటాడు వాళ్ళ నాయనకి.
దాన్ని ఎత్తి దీన్ని ఎత్తి వాడు కూడా అసిస్టెంట్ పనులు చేస్తూ ఉంటాడు. సరే ఫారెన్ పోవాల్సిన టైం వచ్చింది వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఫారెన్ పోతున్నారు. ఒక నెల రారు. వాడు అంటున్నాడు, నువ్వేం భయపడబాక, నువ్వు పోయినప్పుడు నీ చర్లో నేను కోట్ వేసుకొని నేను కూర్చుంటాను అంటున్నాడు. ఏమంటాడు, ఏరా నువ్వు చేయబోతావు అంటే, లేదా నేను కూర్చుంటాను, నేను చేస్తానని. ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు, నువ్వు చేస్తావుడా, చూస్తావు, అది ఎత్తి పెడతావు, కొంచెంసేపు అంటావు, వెనక్కి తిరిగంటావు, వెనక పెడతావు, కొంచెంసేపు ఇటు చూస్తావు, నేను కూడా అట్నే చేస్తాను. అమ్మ బాగా అను వెనకాలను. ఎందుకు పెడుతున్నాడు అయ్యంతా వాళ్ళకేం తెలుసా, వాళ్ళకేం తెలుసు నాన్న. నన్ను పెట్టడం, తర్వాత ఏం వేస్తావు, జ్వరమా ఎర్రమంది ఎక్కించు, సరేనా, ఒళ్ళు నొప్పుల తెల్లనంబేదికి, తర్వాత ఏదేనికి ఆ మందులను ఎక్కిస్తున్నావు కదా, ఆ మందులే నేను కూడా ఎక్కిస్తానండి. సరిపోద్దా? మాత్రలు ఎక్కిస్తావురా, నువ్వు చెప్తావు కదా, ఎల్లో మాత్రని, రెడ్ మాత్రని, ఆ మాత్రం ఈ మాత్రం అవి కూడా అన్నింటినీ చేసి, ఇదిగో పొద్దున 2 దినం, మధ్యాహ్నం 2 దినం, సాయంకాలం 3 దినం రాత్రిలో అని చెప్తే ఏమవుతారు వాళ్ళు? ఏమవుతారండి? 3వ రోజు పోవడమే పని. ఎక్కడికి పంపిస్తాడు? బరిల్ గ్రౌండ్కి పంపిస్తాడు. నిజమా కాదా? ఏదో ఒక వారంగా 10 మంది చచ్చిపోయినారంటే నేనేం చేసేదండి వాళ్ళు చచ్చిపోతే అంటాడు. నేనేం చావమన్నాను వాళ్ళకి, నేను మందులు ఇచ్చినాను, అయితే వాళ్ళు చచ్చిపోయినారు, నేనేం చేసేది? అట్ట కాదు, ఆ ప్రకారమే. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు వాళ్ళు పాస్టర్లు కాబట్టి బిడ్డలు కూడా పాస్టర్లు అయిపోతారు. అట్టంతా కాదట. పిలుపు అనేది ఒకటి ఉండాలి, దేవుని ఎన్నిక అనేది ఉండాలి. అట్ట అనుకుంటే మోషే ఏం చేసి ఉండాలా? వాళ్ళ కుమారుణ్ణే మళ్ళా ఏం చేసి ఉండాలి? ప్రవక్తగా చేసి ఉండాలి. చేయలేదు. ఆ విధంగా చేయలే మోషే ఎంత పెద్ద ప్రవక్త అయితే వాళ్ళని చేయలేదు. ఆ విధంగానే మనం చాలా దగ్గర మనం చూస్తున్నాం. దాని తర్వాత మనం చూస్తున్నాం పిల్లరా, నిజంగానే దానికన్నా ఒక పిలుపు అనేది ఒకటి ఉండాలి. నేను లేదని చెప్పడంలే, రేరగా చేస్తాడు దేవుడు. చూడండి, మన ప్రవక్త బిలియం బ్రహ్మం గారు వాళ్ళ కుమారుణ్ణి మళ్ళీ ప్రీచర్గా చేయలేదు ఆయన. అంటే పెద్ద ఆయన్ని, పెద్ద పిల్లవాడిని, పెద్ద కుమారుణ్ణి నువ్వు నెక్స్ట్ నువ్వు ప్రీచర్ అవ్వు అని చెప్పలే. బిలిపోల్ని చాలా కాలం అయిన తర్వాతనే జోసెఫ్ ఏం చేశాడంటే ఆయన వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ అయినాడు. యోసెఫ్ ప్రవక్తగా చెప్తున్నాడు ఈయన ఈ విధంగా అవుతాడని. సరే, మంచిది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మనం జీవిస్తున్న ఈ కాలంలో, ఈ లోకములో 1200 సంఘశాఖలు ఉన్నాయి అంటున్నారు. ఎంతండి? 1200 సంఘశాఖలు. 1200 సంఘశాఖలు, లక్షల ఇండివిజువల్ చర్చెస్ అంటే వ్యక్తిగతంగా మేము ఏ సంఘశాఖ చేరిన వాళ్ళం కాదు, మా అంతటా మేమే చేసుకుంటున్నాం, మాకు దేవుడికే అని చెప్పే పాస్టర్లు కొన్ని లక్షల మంది ఉన్నారు లోకమంతట్లో. సరే, మంచిదే. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒక నిజమైన ఈ యొక్క వాక్యం అనేది, మనం చదివిన ఈ వాక్యం అనేది 5వ అధ్యాయం 48వ వచనంలో ఇది ఒక ప్రవచన వాక్యం. ఇది ఇట్స్ వర్స్ ఆఫ్ ప్రాఫెసీ. దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ ప్రవచన వాక్యాన్ని చెప్పాడు దేవుడు. ఈ ప్రవచన వాక్యాన్ని చెప్పినప్పుడు ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, ఇది జరిగేదానికి కలిగిన సదుపాయాలు చేయకుండా దేవుడు ఈ మాట మాట్లాడు అంటున్నారా? ఇది ఆయన మాట్లాడినాడు దేవుడు అంటే దానికని ఒక మార్గముని తెరవకుండా, దానికని కార్యం చేయకుండా. అవును, ఆయనకి తెలిసింది. ఎందుకంటే మానవుణ్ణి పరిపూర్ణతలోకి తీసుకొని వచ్చేదానికి అంతవరకు ఎవరు కూడా మానవుని యొక్క పాపాన్ని కడగలేకపోయారు. అర్థమైందా? ఏదైనా తోటలో నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పటి నుంచి ఏ పరిశుద్ధుడు కానీ, ఏ ప్రవక్త కానీ, ఎవరు కానీ మనుషుల యొక్క పాపాన్ని ఎవరు కడగలేకపోయారు. కాబట్టే డిస్పెన్సేషన్ అంటారు. ఆ కాలములో అనగా ధర్మశాస్త్ర యుగం అంటారు. ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన ఆ కాలంలో మనిషి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేదానికి మానవుణ్ణి పిలిచినప్పుడు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒక కార్యం చూస్తామని బైబిల్లో, నా బైబిల్ స్టడీలో చూస్తూ ఉన్నప్పుడు ఒక కార్యం నాకు మైండ్లో పడింది. చాలా ఎన్నోసార్లు చదివాను బైబిల్. నేను ఈ బైబిల్ చదివేటప్పుడు ఈ థాట్ నాకు ఉంది, కానీ మొట్టమొదటిసారిగా వెలుగిచ్చాడు ఆ వాక్యం పైన. మీరు ఎన్నిసార్లు చదివినా వెలుగు ఇవ్వాలి దేవుడు. వెలిగిస్తేనే వాక్యం ఏందనేది అర్థమవుద్ది.
లేకపోతే అర్థమవుతుంది మీకు, ఏదో చదువుకుంటా పోతారు. దాంట్లో ఏమంటున్నాడంటే, నేను అనుకుంటాను కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటే, ఇప్పుడు ఎత్తపకండి, నేను తర్వాత ఎత్తాను. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే, యూదులతో మాట్లాడేటప్పుడు ఇప్పటికీ కూడా మోషేని చదువుతుండగా, వెన్ దే వర్ రీడింగ్ ద మోసెస్ అన్నాడు. మోషేని చదివేది ఏంటి అంటే, దాని అర్థం ఏంటంటే, మోషేని కాదు చదివేది వాళ్ళు, మోషే ధర్మశాస్త్రాన్ని. అర్థమైందా? మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పౌలు కోసం ఏమంటున్నాడంటే, అసలు మోషే రాసినట్టే చెప్తున్నాడు. మోషేని వాళ్ళు చదివినప్పుడు అనగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందేమో యెహోవా దేవుడు. నిజమేనండి, దేవుడే కదా ఇచ్చింది మోషేకి. అది మోషే జ్ఞానమో మోషే తెలివో కాదు, అది దేవుడు డిక్టేట్ చేశాడు, దేవుడు చెప్పాడు, మోషే రాశాడు. అయితే దేవుడు ఎట్లంటున్నాడు, పౌలు ఏమంటున్నాడంటే, అదేవిధంగా ప్రభు కూడా ఏమంటున్నాడంటే, మోషే ధర్మశాస్త్రం అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు, మోషేను వాళ్ళు చదివేటప్పుడు. అప్పుడు నాకు సర్కన ఒక కార్యం నా మైండ్లో పడింది. ఈరోజు ఈ చివరి కాలపు వర్తమానాన్ని దేవుడు ఇచ్చింది. వింటున్నారండి? ఈ వర్తమానం అనేది ఏదో విలియం బ్రానమ్ అన్న ఒక మనిషి యొక్క, ఒక ఆయన యొక్క మంచి ఆయన ప్రవక్త ఆయన తెలివితేటలు కాదు ఇది. వింటున్నా, జాగ్రత్తగా వినండి. ఇది ఆయన తెలివితేటలు కాదు, అది ఆయన జ్ఞానం కాదు, అది ఇది దేవుడు ఎట్ట మోషేకి అక్కడ ఇచ్చాడో ఆ విధంగానే విలియం బ్రానమ్ మన కాలంలో ప్రవక్త విలియం బ్రానమ్కి ఇచ్చాడు. ఆయన ఒక ప్రవక్త, ఈయన ఒక ప్రవక్త. ఆయనతో మాట్లాడింది పిల్లర్ ఆఫ్ ఫైరే, ఈయనతో మాట్లాడింది పిల్లర్ ఆఫ్ ఫైరే. పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? అగ్నిస్తంభం మాట్లాడింది. అదే అగ్నిస్తంభమే పాత నిబంధన కాలంలో ఉన్న అదే అగ్నిస్తంభమే మరి మన కాలంలో కూడా పౌలుకి కనపడిన అదే అగ్నిస్తంభం ఈ చివరి కాలంలో ఎవరు కనపడింది? మన ప్రవక్త విలియం బ్రానమ్కి కనపడింది. వింటున్నారా? ఇంకొక కార్యం, ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఏమైందంటే, నిజంగానే అక్కడ మోషే కాలానికిను పౌలు కాలానికి నడి మధ్య, అంటే పౌలుకి కొంచెం ముందు ఏమైందంటే, ఈ పిల్లర్ ఆఫ్ ఫైరే మనిషి అయింది. అర్థం చేసుకుంటున్నారా? సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నిస్తంభం. మోషే కాలంలో ఉన్న అదే అగ్నిస్తంభం ఆమె మానవుడయింది, మనిషి అయింది. మనిషి అయ్యి యేసుక్రీస్తు పేర్లో తిరిగింది. యేసుక్రీస్తు పేర్లో తిరిగిన తర్వాత ఈ లోకంలో 33.5 సంవత్సరాల నుండి సిలువ పైన కొట్టబడి యూదులు ఆయన తోసేశారు, సిలువకు అప్పచెప్పారు, చంపేశారు, రక్తం కార్చాడు. 3వ రోజు లేచాడు, లేచి పైకి పోయినాడు, పైకి పోయి మళ్ళా కిందకు వచ్చాడు. దానికే ఆయన పైకి పోయేదానికి మునుపు మరియా, మీకు తెలుసు, ఆ తోటలో ఆయన చూసినప్పుడు నన్ను తాకబాక అంటున్నాడు. అన్న వాక్యమేనా? నన్ను తాకబాక, ఇంకా నేను తండ్రి దగ్గరికి పోలేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను దేవుని దగ్గరికి రక్తాన్ని తీసుకొని పోలే, అక్కడికి నేను పోయేదానికి మునుపు నువ్వు నన్ను తాకకూడదు, నువ్వు నన్ను తాకబాక. ఈ రహస్యాలన్నీ ప్రవక్త గారు మనకు చెప్పాడు. దాని తర్వాత ఏం చేశాడంటే, పైకి పోయి రక్తాన్ని సమర్పించి దాని తర్వాత మళ్ళీ వచ్చాడు కిందకి. హల్లెలూయా! కిందకు వచ్చాడు. మళ్ళీ కిందకు వచ్చి దాదాపు 40 రోజులు ఈ లోకంలో 500 మందికి కనపడ్డాడు ఆయన. బైబిల్ అది 500 విట్నెసెస్ ఆర్ సీన్ దెమ్ అంటున్నాడు. 500 మందికి కనపడ్డాడు ఆయన. 500 మందికి కనపడి వాళ్ళని దీవించి ఆశీర్వదించి చాలా కార్యాలు వాళ్ళతో చెప్పిన తర్వాత చెప్పిన ప్రకారమే ఆయన ఏం చేశాడంటే పైకి ఎత్తపడ్డాడు. ఆయన పైకి వెళ్ళిపోయాడా? ఆ శిష్యులందరూ చూస్తూ ఉంటే దేవదూతలు వచ్చి, ఏంది మీరు ఎర్రి ముఖం వేసుకొని చూస్తున్నారు? సరేనా? ఎట్ట పోయినాడో మళ్ళీ ఆయన అట్టే వస్తాడు. ఆయన మీకు చెప్పింది చేయండి, మీరు యెరూషలేముకి వెళ్ళిపోండి, ఆడపోయి కనిపెట్టుకుని పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీ కార్యాలు మీరు చేయండి చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. నా ప్రియ సోదరి సోదరుడా, మనం ఇక్కడ చూస్తున్నాం, ఆదిలో మరి పెంతెకోస్తు దినమున
ఎట్ట దేవుడు కదిలాడాడు, పెంతెకోస్తు దినమున ఏ విధంగా దేవుడు ఉన్నాడు అక్కడ. ఈ విధమైన దేవుడు ఆ రోజులో కదిలాడిన దేవుడు, ఆ రోజులో ఉన్న దేవుడు, వాళ్ళ మధ్యలో దిగిన పరిశుద్ధాత్మ. వింటున్నారా? ఆయన నిన్న నేడు నిరంతరము. చెప్పండి చెప్పండి, నోరు తెరిసి. మీరు చెప్తా ఉంటే నిద్ర రాదు మీకు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అంటంట మారని దేవుడు ఆయన, మారడు ఆయన. అప్పుడు సంగమ యొక్క ప్రారంభంలో పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధాత్మ ఎవరే కాదు, ఆయన దేవుడే. దేవుడు అంతవరకు పరిశుద్ధాత్మ వాళ్ళలో రావాలంటే రాలేకపోయినాడు. ఆయన వచ్చేది చాలా కష్టమైన కార్యం, రాలేకపోయినాడు. కొందరిలో మాత్రం పరిశుద్ధాత్మ కొంచెం దిగాడు, కానీ అందరిలో రాలేకపోయినాడు. ఎందుకంటే అట్టాటి పరిశుద్ధత వాళ్ళకి లేదు అక్కడ. మనం ధన్యులు, మనం జాగ్రత్తగా వినండి. అక్కడ పరిశుద్ధాత్మ అందరిలోకి రాలేకపోయినాడు. ఎప్పుడు వచ్చాడంటే పరిశుద్ధాత్మ, ఉండండి దాన్ని నిలుపుతాం. ఇంకొక కార్యాన్ని ఒకటి చెప్పి దాని తర్వాత నేను అక్కడికి వస్తాను, సరేనా? సంతృప్తిగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, మన పైన ఉన్న దేవుడు. దాన్ని ఆన్ చేసి ఉంటుందా? అది ఆయన అవ్వలేదా? ఆపేశారా? ఆన్ చేయండి. అరే వేడిగా ఉంది ఇక్కడ. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. లేకపోతే దీన్నన్నా తిప్పని చెప్తాను. ఈ పక్కదన్నా నా పక్క తిప్పండి. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం మన పైనున్న దేవుడు. వింటున్నారా? మన పైనున్న దేవుడు మెల్లగా కిందకి దిగాడంట. స్లోలీ, మెల్లమెల్లగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ దాన్నే కాండసెండింగ్ అంటారు. దేవుడు దిగుట. దిగి ఎక్కడికి వచ్చాడంటే ఆఖరికి మానవ రూపులోకి వచ్చాడు. హల్లెలూయా. చాలా చిన్న కార్యాలు నేను చెప్పేదంతా కూడా. మానవ రూపులోకి ఎక్కడికి వచ్చాడంటే మనుషుల మధ్యలో ఉండుటకు వచ్చాడు ఆయన. ప్రవక్త గారు కార్యం అంటాడు, ఆయన మానవ రూపులో ఆయన కిందకు వచ్చి మనుషుల మధ్యలో ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. అయితే ప్రవక్త గారు ఏమన్నాడంటే గాడ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు. దేవుడు తృప్తిగా లేడంట. మనుషుల మధ్యలో ఉంచి నిలబడేది ఆయనకి తృప్తిగా లేదంట. ఆయనకి వింటున్నారా? వింటున్నా? మెల్లగా వినండి, నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది ఏం చెప్పబోతున్నాను అని. వాళ్ళకి తృప్తిగా, ఆయనకి అనగా దేవుడికి తృప్తిగా లేదంటది. వాళ్ళ మధ్యలో ఉండడం తృప్తిగా లేదు. కనుకనే ఈ మాట అన్నాడు, నేను పోవుట మీకు మేలు, నేను పోతే గాని ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. హల్లెలూయా. వాళ్ళతో ఉన్నాడు దేవుడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అయితే ఇమ్మానుయేలుగా ఉండేది దేవునికి తృప్తి ఇవ్వలేదంట. వింటున్నారండి? వింటున్నారా లేదా? కష్టంగా ఉందా ఏంటి? ఇది ఏం కష్టం, బిడ్డ కూడా అర్థం చేసుకుంటుంది నేను చెప్పేది. నిద్రపోతే అర్థమవుతుంది. వాళ్ళ మధ్యలో ఉండేది దేవునికి, ఆయనకి తృప్తిగా లేదు. హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు. ఎందుకంటే పైనున్న దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం ఆశించాడంటే మనుషులు లోపలికి రావాలని ఆశించాడు. గాడ్ అబౌవ్ us, గాడ్ విత్ us అండ్ గాడ్ ఇన్ us. దేవుడు మన పైన, దేవుడు మనతో, ఇప్పుడు మనలో. హల్లెలూయా. దానికే ఇంత కథ దేవుడు చేసింది. సిలువ పైన మరణించింది. ఏ రక్తము కూడా లక్షల మృగజీవములు వాటి యొక్క రక్తం అనేది పాపాన్ని తీసివేయలేకపోయింది. పాపం అక్కడే ఉనింది, పాపాన్ని తీయలేకపోయింది రక్తాలంతా కూడా. దాని తర్వాత ఫైనల్ సాక్రిఫైస్ అనగా చివరికి ఒక్క దాన్ని ఏమంటారు, సాక్రిఫైస్ అంటే ఒక ఏమంటారు, బలి, త్యాగం, బలి. ఒక్క పెద్ద బలిగా ఏం చేశాడు? ఆయనే బలి అయినాడు. ఆయన ఎందుకు ఆయన బలి అయినాడంటే ఆ రక్తం మాత్రమే పాపాన్ని కడిగి తీసివేయగలదు.
ఈ పాత నిబంధనలో ఉన్న మృగజీవులు, ఈ మృగములు వీటి యొక్క రక్తం అనేది పాపాన్ని మూసిపెట్టింది అంతే, పాపాన్ని తీయలే. చిన్నప్పుడు ఒక పని చేసేవాడిని నేను చదివేటప్పుడు. మాకు కాకి ప్యాంట్ వేసుకోవాలి, వైట్ షర్ట్ వేసుకోవాలి, వైట్ షర్టు కాకి ప్యాంట్ వేసుకోవాలి, స్కూల్ యూనిఫామ్. ఎవరు దినము ఉతకరు, మా అమ్మ వాళ్ళు చెప్తారు 2 రోజులకి వేసుకోవాలి దాన్ని. వీరు ఎవరు ఉతుకుతారు పడ, కాబట్టి 2 రోజులు కంపల్సరీ షర్ట్ వేసుకోవాలి. మేము పిల్లలం కదా, మేము ఆడతాం. ఆడేటప్పుడు షర్ట్ అంతా ఏమైపోద్ది, మురికి అయిపోద్ది. అమ్మ చెప్తుంది, మరుసటి రోజు వేరే షర్ట్ ఎత్తుకుంటుంది, ఎత్తకూడదు, అది వేసుకోమంటుంది. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? చర్చికి మురికి షర్ట్ వేసుకుని వస్తే అయ్యోరు తిడతాడు. నేను చదివింది బేపనోళ్ళ స్కూల్లో, మంచి స్కూల్ అది. అయ్యోళ్ళు చాలా సాక్రిఫైస్గా చేసి చెప్పేవాళ్ళు. వాళ్ళు అంటారు, ఎరా బుద్ధి లేదా ఎట్టేసుకోవచ్చు రోజు అంటాడు. కాబట్టి ఆ షర్ట్ని ఎత్తుకొని పైన అంతా పౌడర్ కొట్టేసింది. దేనిపైన? షర్ట్ పైన. అర్థమవుతుందా? తెల్ల షర్ట్ కదా, మురికి పైన పౌడర్ వేసి ఉద్దేశం అంటే మురికి కనపడదు, మురికి ఏమో అక్కడనే ఉంటుంది. నేను చేశాను చిన్నప్పుడు. పౌడర్ పెట్టి మూసేసి గమ్మున చర్చిలో మన క్లాస్లో వచ్చి కూర్చునేది. పాత నిబంధన కూడా అదే చేసింది. అర్థమైందా? వాళ్ళు పౌడర్ కొట్టలేదు కానీ మృగముల యొక్క రక్తాన్ని పెట్టి మూసారు. పాపం అక్కడే ఉంది, అయితే పాపం పోలే. కాబట్టి దేవుడు వచ్చే యాక్సెస్ లేకుండా పోయింది. యాక్సెస్ అంటే లోపలికి వచ్చే విధానము. వాళ్ళ లోపలికి రావాలంటే దేవుడు రాలేకపోయినాడు. ఎందుకంటే పాపం ఇంకా ఉంది పైనే. వీడు పైన పెట్టి రక్తాన్ని మూసినాడు అంతవరకే. ఇది సబ్స్టిట్యూట్. ఇది నిజమైన కార్యం వస్తుంది. హల్లెలూయా. నిజమైన కార్యం అనేది, నిజమైన దాన్ని ఏమంటారంటే బలి అనేది, సాక్రిఫైస్ అనేది వస్తుంది. ఆ నిజమైన వాస్తవమైన ఆ యొక్క సాక్రిఫైస్ లేకపోతే బలి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే ఆ బలి. వింటున్నారా పిల్లారా? యేసుక్రీస్తే ఆ బలి. కాబట్టి ఆయన మానవుడై, మానవ రూపు కాదు, మానవుడే, కంప్లీట్ మనిషి అయినాడు. ఆయనకు నొప్పి నింది, పిన్నెత్తుకొని గుచ్చితే ఆయనకు నొప్పి నింది ఆయనకి. అవును, నొప్పి లేకుండా ముందు అనుకోబాకండి. నొప్పి లేకపోతే ఎవరన్నా సులువు పోవచ్చండి. అర్థమైందా? నొప్పి లేకపోతే దానిపై క్లోరోఫామ్ ఇచ్చి సులువుకేస్తే ఏమి లేదు. మెడికల్ ఫీల్డ్ ఉండే వాళ్ళకి తెలుసు ఏం చెప్తున్నాను. వాడికి నొప్పి తెలియదు వాడికి. కాబట్టే దాన్ని ఏమంటారు, దాన్ని వెనిగర్ అన్నారు. దాన్ని ఏమంటే ఆ యొక్క తెలుగులో ఏమంటారు, చిరక ఆ సులువులో ఉండేటప్పుడు ఎత్తి ఇచ్చినారు చూడండి. వెనిగరేనా? చేదు. అది ఇస్తే ఆయన తాగడు, ఆయన తీసుకోలే. ఎందుకు తెలుసా? అది కానీ ఇస్తే మత్తు వస్తుంది. అది మత్తు ఇచ్చే మత్తు పదార్థం అది. ఈ సులువు పైన ఉండే వాళ్ళకి అది ఇస్తారు. అది వాడు చచ్చిపోయేటప్పటికి వీడు పాపం భలే కష్టపడుతున్నాడు, నీళ్లుగా ఉన్నప్పుడు ఆ చేతి చెరకెత్తేస్తారు, లాగుతాడు. వాడు స్పంజ్లో వేస్తారు దాన్ని. అది లాగి వాడు మింగినాడు అనుకోండి, ఏమే మత్తు వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి దాన్ని తీసుకోని అన్నాడు ఆయన. తీసుకోలే. దాన్ని చూసినాడు, నాకు వద్దన్నాడు ఆయన. ఎందుకంటే నిజమైన శ్రమ అనుభవించాడు ఆయన, నిజమైన బాధ అనుభవించినాడు ఆయన, నిజమైన నొప్పి అనుభవించినాడు ఆయన. ఆమె ఒక్క పిన్ను గుచ్చుకుంటేనే మనకు అంత నొప్పి వేస్తుంటే ఇంత పెద్ద మేకు కొడితే ఎట్టుండాలి ఆయనకి? నొప్పి లేదనుకోబాకండి, నొప్పి లేదనుకోబాకండి. ఆయన మనుష్య కుమారుడుగా, మానవుడుగా, మనిషిగా మన మాదిరి ఆయనకి కన్నీళ్లు వచ్చినాయి. సమాధికి పోయినప్పుడు ఏడ్చాడా? తన స్నేహితుడి యొక్క సమాధికి పోయినప్పుడు యేసు కన్నీరు కార్చినందు వాక్యం. మానవునుకున్న సమస్తము ఉన్నాయి ఆయనకి. రోడ్డు నడిచిపోయేటప్పుడు ఆయనకి ఆకలేసింది. ఆకలి దానికి ఒక చెట్టు దగ్గర పోయాడు, నాకేమన్నా పండ్లు దొరుకుతాయా తినేదానికి. చూసారా? ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్, సంపూర్ణమైన మనిషి. ఇళ్ళకి పోయినప్పుడు వాళ్ళ భోజనం పెడితే తిన్నాడు ఆయన. దానికే యూదులు అర్థం చేసుకోలేకపోయినాడు ఆయన్ని. ప్రవచనాలు చెప్పుతున్న ఆయన వాళ్ళ మధ్యలోకి వస్తే వాళ్ళు అనుకున్నట్టు ప్రవచనాలు వాళ్ళు అనుకున్నట్టు రాలే ఆయన. అనగా పాత నిబంధన ప్రవచనాలు ఎట్లా చెప్తున్నాయో
వాటికి వాళ్ళు వేరే అనువాదాన్ని ఇచ్చినారు. దే గివ్ ద డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. వేరే అనువాదాలు ఇచ్చి వాళ్ళు ప్రసంగం చేశారు. అదే ఇప్పుడు జరిగేది కూడా. 2000 సంవత్సరాలకు మునుపు మతవాదులైన వాళ్ళు, పరిసయ్యులు, సదుకాయులు, యాజకులు, వీళ్ళందరూ కూడా కలిసి, ఈ డినామినేషన్స్ అన్ని కలిసి వేరే అనువాదాన్ని ఇచ్చినారు పాత నిబంధనకి. అదే ఇప్పుడు కూడా జరిగేది. అదే వింటున్నారా? వాళ్ళు ఒక్కొక్క అనువాదం ఇస్తున్నారు. సిఎస్ఐ వాళ్ళకి అనువాదం, లూథర్ వాళ్ళకి అనువాదం, క్యాథలిక్ వాళ్ళకి అనువాదం, పెంతెకోస్తు వాళ్ళకి అనువాదం, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. వేరే రకమైన అనువాదాలు ఇచ్చినారు వాక్యానికి. దాన్ని నమ్ముకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులు పాపం ఎక్కడ పోయినారో వాళ్ళు ఆ చర్చలోనే కూర్చొని అదే ఇదే కరెక్ట్గా అని అనుకుంటున్నారు. ఇదే కరెక్ట్ ఏమో, ఇదే కరెక్ట్ ఏమో అని. నువ్వు టెస్ట్ చేసినావా? అది కరెక్టేనా, నిజమేనా? కాబట్టే మన ప్రకటనలు విశ్వాసం అనగా బయలుపాటు. విశ్వాసం అనేది బయలుపాటు. జాగ్రత్తగా వినండి. విశ్వాసం అనేది బయలుపాటు. నీ విశ్వాసం అనేది దేనిపైన ఆధారపడాలా? వాక్యము పైన ఆధారపడాలా. కాబట్టి వాక్యం యొక్క బయలుపాటు లేకపోయిందంటే ఎప్పటికైనా ఒక రోజున బయటికి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది. బయలుపాటు లేకుండా యూదాస్ కార్యాత్ యేసు ప్రభుతో ఉన్నాడు. బయలుపాటు లేకుండా దేవుడు పక్కలోనే ఉండి అరే ఏంది అనుకున్నాడు, ఏందేందో చెప్తున్నాడు అనుకున్నాడు. ఏందో మరి వాడికి అర్థం అవ్వలే. ఎందుకు అర్థం అవ్వలేదంటే క్రైస్తవులకు అందరికీ దైవ మర్మం అనేది అర్థం అవ్వదు. దానికే యేసు ప్రభు తన నోటారా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకైతే పరలోక రాజ్యం యొక్క రహస్యములు మీకైతే ఇవ్వబడింది కానీ వాళ్ళకి ఇవ్వబడలేదన్నాడు. వాళ్ళు జ్ఞానులు. ఆ జ్ఞానులకి, పాత నిబంధన జ్ఞానులు, వాళ్ళు స్క్రైబ్స్ అంటారు. వాక్యమంతా బాగా చదివిన వాళ్ళు. అదే ఈరోజు మనం చెప్పొచ్చు, నువ్వు సెమినరీకి పోయిన దానివల్ల, లేకపోతే నేను బైబిల్ 100 సార్లు చదివినా అని చెప్పిన దానివల్ల, పెద్ద పెద్ద కామెంటరీస్ చదివినానని చెప్పేదానివల్ల బైబిల్ నీకు అర్థం అవ్వదు. మరి ఇంకో కార్యం మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు, ఆయన సౌలుగా కన్వర్ట్ అయ్యేదానికి మునుపు బైబిల్ కాలేజీలోనే చదివింది. ఆయన ప్రొఫెసర్ గమాలియల్ దగ్గర చదివాడు. నిజమేనండి? ఎవరి దగ్గర చదివాడు? ప్రొఫెసర్ గమాలియల్ దగ్గర చదివాడు. పాత నిబంధన ప్రొఫెసర్ ఆయన. అంతా చదివి అంతా అయిపోయి యేసు ప్రభుకి సేవ చేసేది వదిలిపెట్టి యేసు ప్రభుని కొట్టేదానికి అనుకున్నాడు. ప్రభు అంటాడు, నువ్వేనా నన్ను హింసిస్తున్నావు సౌలా? ఆడికి అర్థం అవలే. ఎందుకంటే వాడు నేర్చుకున్నది, వాడి పరిమితి ఏంటి అదే. ఆఖరికి ప్రభు అన్నాడు, ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు? వాడిని దేవుడు వాడి యొక్క జీవితంలో వాడి యొక్క జీవితంలో నడిపెట్టుకు వచ్చాడు. ఆయన ఇంటర్వెంట్ ఇన్ హిస్ లైఫ్. వాడి జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? నేను ఎక్కడ చేశానయ్యా అసలు ఎవరు అంటాడు. బైబిల్ కాలేజ్ అంతా చదివి ఆయన గురించి చదివినాడు, ఆయన గురించి బుక్స్ చదివినాడు. కొన్ని వేల పుస్తకాలు ఉంటాయిలేండి. దాంట్లో ఏదేది ముఖ్యమైన పుస్తకాలు అన్ని కామెంటరీస్ చదివి ఆఖరికి ఆయనేమంతే ముందు నిలబడితే నువ్వు నాకు తెలియదు అంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? ఇక్కడ చెప్పచ్చు, నిన్ను గురించి నేను చదివినాను కానీ నిన్ను ఇంతవరకు నేను చూడలే. ఏమండి? అదే మాట ఈరోజు చెప్పచ్చా? వర్తమాన పుస్తకాలు చదివినాము కానీ వర్తమానంలో ఉండే ఆయన్ని మేము చూడలే. ఎంతమంది జీవితం ఇది? ఎంతమంది జీవితం అండి? ఎందుకు సంఘాలు క్షీణించిపోతున్నాయి ఈ రోజుల్లో? ఎందుకు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తులు, వర్తమానంలో ఉండే క్రైస్తులు పడిపోయేది ఎందుకు? డివోర్స్లు, దాన్ని ఏమంటారు, విడాకులు. మన వర్తమానంలో నేను చెప్పేది, విడాకులు ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నది ఎక్కడ నేర్చుకున్నారు? ఎందుకు ఇవి జరుగుతున్నాయి? ఇంకా కొంతకాలం పోనండి, వస్తు అయిపోతుంది. ఇంకా 100% వస్తు అవుతుంది. అయ్యి తీరాలి అంతే. కారణం ఏంటంటే మనుషులు ఏదో ఎక్కడో పోయి చర్చిలో పోయి సెమినరీలో చదివినట్టు చదువే విధంగా అయిపోయింది. ఇప్పుడు వర్తమానం అనేది చర్చిలో కూర్చొని చదువుకున్నట్టు అయిపోయింది. అక్కడ పోయి ఆయన గమాలియల్ దగ్గర చదివినట్టు. ఈరోజు ఇది పాత పుస్తకాలు కాదు ఇవి. ఇది వర్తమానం, ఈ కాలాన్ని యొక్క వర్తమానం. అయినా ఈ వర్తమానం నీకు అర్థం అవ్వాలంటే
దీ యొక్క వర్తమానాన్ని నీకు బయలుపరిచే, నీకు బోధించే బోధకుడు నీ లోపల ఉండాలి. లేకపోతే నువ్వు బోధించవచ్చు, పరిశుద్ధాత్మ లేకుండానే చెప్పొచ్చు, పరిశుద్ధాత్మ లేకుండానే నువ్వు అన్నీ చెప్పొచ్చు, ముద్రలు చెప్పొచ్చు, సంఘకాలాలు చెప్పొచ్చు, అది చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. దానివల్ల నీకు మహాబుద్ధ బయలుపాటు అర్థం కాదే కాదండి. ఒకవేళ మన బ్రదర్స్ కానీ ఎవరికి బోధించకుండా మీరు ఉండొచ్చు, అది పర్వాలే, అది బోధించాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ దేవుడు ఇవ్వడంలే ఆ యొక్క పిలుపు అనేది, నాట్ నెసెసరీ. అందరూ బోధకులు అవ్వకూడదు, అవ్వబాకండి అంటున్నాడు. ఎవరు అవును అంటున్నాడు? అందరూ బోధకులు అవ్వబాకండి, అందరికీ ఆ పిలుపులే. నీకు ఇచ్చిన పిలుపు నువ్వు చెయ్యి, సింపుల్గా చెయ్యి. మీకు ఆఫ్రికా మిషనరీ కథ మీకు చెప్పాను ఇంతకుముందు, గుర్తుందా? మీకు ఉందా లేదో నాకు తెలీదు. ఒక మిషనరీగా ఆయన డాక్టర్, ఆయన గారు బ్రిటన్లో ఉన్నాడు. ఆయన లైఫ్లో చాలా పరితాపమైన ట్రాజడీస్ జరిగినాయి. ట్రాజడీ అంటే దుఃఖకరమైన కార్యాలు. దుఃఖకరమైన కార్యాలు జరిగేటప్పటికి ఆయన ఏం చేసినాడంటే, ఇక్కడ వద్దనే వద్దు, ఈ బ్రిటన్లో వద్దు, 100 సంవత్సరాల ముందు జరిగిన కథలు లేండి, ప్రవక్తకు ముందు నేను ఆఫ్రికాకి వెళ్ళిపోతాను అన్నాడు. నేను ఆఫ్రికాలో పోయి ఆ చీకటి లోకంలో వాళ్ళ మధ్యలో వాళ్ళకి నేను సేవ చేస్తాను. ఈయన డాక్టర్ చదివినోడు కాబట్టి ఆ పేద ప్రజలకి మందులు ఇస్తా, ఆ పేద ప్రజల్ని దేవుళ్ళలోకి నడిపిస్తాను. ఆయన సర్వేయర్ కూడా, ల్యాండ్ సర్వేయర్. ఆయన మొట్టమొదట సర్వే చేసింది ఆఫ్రికా, ఆ యొక్క దాన్ని ఏమంటారు కాంటినెంట్ని ఆయనే. సరే అక్కడ పోయినాడు, జూలు రాజు దగ్గర పోయిన, జూలు అన్న వాళ్ళు భయంకరమైన ఒక తెగ, వాళ్ళ దగ్గరకు పోయినాడు. వాళ్ళ దగ్గర నుంచి ఆ రాజును మీట్ చేశాడు. ఆ రాజును అడిగినాడు, ఏమని అడిగినాడంటే, నేను ఈ ఆఫ్రికా దేశంలో, నీ దేశంలో నేను సేవ చేయాలా, యేసు ప్రభుని గురించి చెప్పాలని చెప్తాడు. యేసు ప్రభు ఎవరిని అడుగుతాడు, ఆయన దేవుడు, ఆయన రాజు అని చెప్పినప్పుడు ఓకే ఒప్పుకుంటాడు ఆయన యేసు ప్రభుని సేవ చేసేదానికి. ఆల్ రైట్, ఎట్టా నీకు నాకు ఒక అగ్రిమెంట్ వేసుకోవాలా. అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందం మనం చేసుకోవాలన్నాడు. చేద్దామని చెప్తున్నాడు ఈయన కూడా. ఈయన తెల్ల అయినా వాడు నల్లోడు, వాడు రాజు, కింగ్ వాడు. ఆడేమన్నాడంటే, మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుంటాం, నేను పోతాను. ఈయన అన్నాడు మిషనరీ గారు, నేను పోతున్నాను, నాతో పాటు నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలా మీ దేశంలో యేసు ప్రభుని చెప్పేదానికి. ఆల్ రైట్, మన ఒప్పందం ఒకటి వేసుకుంటామంటాడు. వేసుకో. ఎట్టంటే ఒక పెద్ద చెంబు ఒకటి తీసుకురామంటారు, ఒక పెద్దది. వాళ్ళ దేశంలో ఎట్టాడదో మరి. అది తీసుకొని వస్తేనే చెయ్యి ఎత్తి కత్తెత్తి సప్పని కోసుకుంటాడు. కోసి పట్టి రక్తాన్ని పిండతాడు, దాంట్లో ఉర్ర రక్తం వస్తుంది. ఎత్తిని కట్టుకుంటాడు అని చెప్పి, నువ్వు కూడా కోసి రక్తాన్ని పోయి అంటాడు. ఈ తెల్ల ఆయన కదా ఈయన డాక్టర్ కూడా. ఏంటంటాడు, పక్కలో ఉండేది చెప్తాడు, చెయ్యింది అని చెప్పింది చెయ్యి అంటాడు. కత్తి ఎత్తుకొని వీడు కూడా కోసుకుంటాడు. కోసుకొని రక్తాన్ని పోస్తాడు, పోసి కట్టుకుంటాడు. కట్టుకున్న తర్వాత ఒక పుల్ల ఒకటి తెమ్మంటాడు. వాళ్ళ స్పూన్స్, పుల్ల స్పూన్ తెస్తాడు. టకటకటకటకటకటకట కొడతాడు. కొట్టి కొట్టుకొని తగ్గుతాడు. 2-3 సిప్స్ వీడు తాగి, సగం తాగి ఆయనకిచ్చి నువ్వు తాగంటాడు. ఎట్టుంటుంది తెల్లోడికే, ఆయనే డాక్టరు, అట్టుంటుంది సేవలో. ఆయన ఏమన్నాడంటే, ఓరై అతను కూడా తాగేసాడు, రక్తాన్ని తాగి కింద పెట్టాడు. మన ఇద్దరం ఇప్పుడు ఒకటి. రాజు అన్నాడు, నా రక్తం నువ్వు తాగినావు, నీ రక్తం నేను తాగినాను, ఇప్పుడు ఎక్కడికన్నా పోయి సేవ చేయన్నాడు. నువ్వు ఎక్కడికన్నా పోయి సేవ చేసుకో, నీకు 10 మంది నా మనుషులు ఇస్తాను, బాడీ గార్డ్స్. ఈ 10 మంది నీతో పట్టే వస్తారు, నీకు గుర్రాలు ఇస్తాను, నేను నీకేం కావాలన్నా నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళే నీ రక్తాన్ని చూస్తారా వాళ్ళు, నన్ను పోతేనే కూడి చంపేస్తారు వీళ్ళు. కాబట్టి అది కాదు, ఇదిగో నువ్వు పెట్టుకోండి జావెలిన్. జావెలిన్ అంటే ఏంటంటే ఆ యొక్క ఈట, ఆ ఈట్ నాకు అంటాడు. నా ఈట సరే తీసుకొని ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత పట్టుకుంటాడు, దానికి ఈకలు గట్టి ఉంటాయి, రాజుది. ఆ ఈట తీసుకొని ఆయనకి సల్యూట్ కొట్టి పోయేస్తాను. ఆయన గుర్రాలు కూడా ఇస్తాడు ఆ రాజు. ఆమె గుర్రం పైన ఎక్కి ఈ 10 మంది బాడీ గార్డ్స్తో పోతాడు. పోయి ఈ జూలు వాళ్ళ యొక్క పట్టణం లోపల, లేకపోతే పట్టణం కాదు, ఇది చిన్న గ్రామస్తులు వాళ్ళు. ఆడ పోతాను, ఇన్ని సూడాలు ఎత్తుకొని పరిగెత్తుకొని వస్తారు వాళ్ళు.
ఆ వేసుకొని వచ్చినప్పటికి ఈ అనుకొని తెల్ల దెయ్యం వచ్చిందని వీడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒరే దెయ్యం కాదు వీడు మనోడు అంటే దగ్గరికి వచ్చేసాడు కొట్టేదానికి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ఈటిని ఎత్తి చూపించినాడట. చూపిస్తాను, హే మన రాజు యొక్క ఈటి అది. ఎవరిది? మన రాజు ఈటి. అప్పుడు దండం పెట్టాడంట. నువ్వు మహాపెద్దోడు కొంటావు, రాజు దగ్గర నుంచి వచ్చినావేని. ఆ ఈటిని చూపిస్తాను, అందరూ సరెండర్ అయిపోయినారు. అప్పుడు అక్కడ నిలబడి ప్రసంగం చేసి చాలామందిని కన్వర్ట్ చేసి ఆ దేశం అంతా తిరిగినారు. ఇదొకటి ఒక పార్ట్. ఈ పార్ట్ కాదు నేను చెప్పాల్సింది మీకు. ముఖ్యమైన పార్ట్ ఒకటి ఉన్నది దీంట్లో. సెకండ్ పార్ట్కి వద్దాం. ఈయన అక్కడ సేవ చేస్తూ ఉండే సమయంలో అక్కడే చచ్చిపోయినాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు సేవ చేసి డైడ్. అక్కడ ఏమైందంటే వీళ్ళ దేశంలో ఇతని స్నేహితుడు ఒకడు ఉన్నాడు బ్రిటన్లో. ఆడు ఒక నాస్తికుడు. వాడు ఈయనేమో దేవుణ్ణి నమ్మినోడు, వాడేమో నాస్తికుడు. అయితే ఈయన మంచోడు ఈయన కాబట్టి వాడు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిపోతాడు. వీడు విన్నాడు, వీడు ఈ విధంగా ఫలాని మన ఫ్రెండ్ డాక్టర్ వచ్చి ఆఫ్రికా దేశంలో సేవ చేస్తున్నాడు అని ఆయన గురించిన ఆర్టికల్స్ అప్పుడప్పుడు వాళ్ళకి అక్కడికి వస్తున్నాయి పేపర్లో. వాడు చదువుతుంటాడు. నేను కూడా పోయి చూస్తే బాగుంటుంది, ఆఫ్రికా ఎట్టుంది, నా స్నేహితుడు ఎట్ట సేవ చేస్తున్నాడు, నేను కూడా పోతానని జాబు రాశాడు. ఈయన పేరు పెట్టి జాబు రాసి ఐ వాంట్ టు కమ్ దేర్, నీతో నేను 3 నెలలు ఉంటా. వింటున్నారా? ఎన్ని నెలలు? 3 నెలలు ఉంటాను. 3 నెలలు ఉండిన తర్వాత మళ్ళా నేను వెళ్ళిపోతాను. అయితే నీకు తెలుసు నేను ఒక నాస్తికుడిని, నేను దేవుడు దెయ్యం లేదనేవాడిని. నీవు నీ దగ్గర ఉండేటప్పుడు యేసు ప్రభుని గురించి నాకు చెప్పకూడదు. నువ్వు నాకు యేసు ప్రభుని గురించి వింటున్నారా? మనం ఎప్పుడు కూడా మన పక్కలో ఉండే వాళ్ళకి వాడు వింటున్నాడో లేదో నూరి పోస్తుంటాం. ఇది మన అలవాటు. అది నిజమా కదా? నమ్మండి వాడికి విసుగు పుట్టేంతవరకు చెప్తాం. అయితే వాడు అన్నాడు, ఏమన్నాడంటే నేను వస్తాను నీ దగ్గరికి, ఏం మాట్లాడకూడదు, నీ దేవుడు నీది, నీ సేవ నీది, నీతో పాటు నేను వస్తాను, చూస్తాను, నువ్వు పెట్టింది తింటాను, నీతోనే తిరగతాను, నువ్వు మాత్రం యేసు ప్రభుని నాకు చెప్పకూడదు. ఈనాడు ఖచ్చితంగా చెప్పను, నువ్వు రా, హ్యాపీగా ఉండి హ్యాపీగా పో, నిన్ను నేను బాగా అన్ని తిప్పి చూపిస్తానని చెప్పినాడు. వాడు వచ్చినాడు. 3 నెలలు ఈయనతోనే చూశాడు, ఈయన చేసే సేవ, ఆ నల్లోళ్ళకి ఆయన ఇచ్చే, ఈయన డాక్టర్ కదా, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంటు, సువార్త చేసేది అంతా చేసి 3 నెలలు అయ్యేటప్పటికి అతను వచ్చి ఈయనతో మాట్లాడి ఏమన్నా అంటే నాకు బ్యాప్టిజం ఈయన అడిగినాడు. ఏమన్నాడు? నాకు బ్యాప్టిజం ఈయన అన్నాడు. నీకు ఒక్కసారి కూడా నేను ప్రభుని గురించి చెప్పలేదే, ఎందుకు బ్యాప్టిజం అడుగుతున్నావు అన్నాడు. డాక్టర్, నువ్వు నాకు ప్రభుని గురించి చెప్పలేదు, కానీ ప్రతిరోజు ప్రభు నీ జీవితంలో చూశాను నేను. మన వర్తమానం చెప్పేది కాదండి గొప్ప కార్యం, వర్తమానంలో ఉండే క్రీస్తు మన జీవితంలో కనపడాలి. బయట వాళ్ళు చూసే వాళ్ళు చెప్పాలా, ఏం చెప్పాలి తెలుసా? ఆహా వాళ్ళు క్రైస్తవుడు, చూడు క్రీస్తు వాళ్ళ మధ్యలో కనపడుతున్నాడు, వాళ్ళ జీవితంలో కనపడుతున్నాడు అని. సరేనా ప్రియులారా? సంఘం అనేది యేసుక్రీస్తుని కనపరిచేదానికి వర్తమానం వచ్చింది. ఏదో వర్తమానాన్ని గురించి పెద్దగా మాట్లాడుకొని పేర్లు వేసుకునే దానికి కాదు ఇది, పెద్ద గొప్పలు మాట్లాడేదానికి కాదు ఇది. వాళ్ళకేం తెలియదు, వీళ్ళకేం తెలియదు, దానికి కాదు వచ్చింది వర్తమానం. వేర్ ఇస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో క్రీస్తు ఎక్కడ? క్రీస్తుని ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు సంఘంలో పెద్ద గలిబిలి గందరగోళం ఎందుకు? ఈ యొక్క నేను చెప్పేది సంఘ శాఖను వదిలిపెట్టండి. సంఘ శాఖలో దేవుడు లేడని మనకు తెలుసు, దాని గురించి మాట్లాడమాకండి. ఊరికే దాని గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం ఉండదు. సమాధిని గురించి 1000 సార్లు సమాధి అంటే సమాధి ఏమైనా అవుతాయేంటి? సమాధి వదిలిపెట్టి దాన్ని, సమాధి అయిపోయింది అంతా కూడా, దేవుడు లేదు అక్కడ. అందరూ చాలామంది ఏమనుకుంటారు, పెద్దోళ్ళు కూడా చాలామంది ఏమనుకుంటారు, మా చర్చిలో దేవుడు ఉన్నాడు, మా చర్చిలో దేవుడు. అట్నే యూదులు కూడా అనుకున్నారు. ఏమనుకున్నారంటే, ఇదిగో చూసారా ఏ మాదిరి దాన్ని టెంపుల్ ఇది, ఎట్లాంటి ఒక దేవుని యొక్క ఆలయం ఇది, మన పితరులు కట్టినారు, వాళ్ళు కట్టినారు, వీళ్ళు కట్టినారు, ఇక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు. ఉండింది నిజమే, కొంతకాలం ఉన్నాడు యెహోవా దేవుడు. వింటున్నారండి? వింటున్నారా? కొంతకాలం ఉన్నాడు అక్కడ, నిజమే. మహాపరిస్థలం లోపల యెహోవా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యెహోవా దేవుడు అక్కడ కాదు ఉండేది,
ఆయన వేరే ఆలయంలోకి వచ్చేసాడు. ఆ ఆలయం యేసుక్రీస్తు అనే ఆలయంలోకి వచ్చి బయట తిరగతా ఉంటాడు ఆయన. వీళ్ళేమనుకుంటున్నారు, ఇంకా ఆయన అక్కడ ఉన్నాడు, ఇంకా ఆయన అక్కడ ఉన్నాడు, ఇంకా ఆయన అక్కడ ఉంటున్నాడు అనుకుంటాడు, శాఖలు అనుకునే విధంగా. వీళ్ళు కూడా అదే అనేది, మా చర్చిలో దేవుడు ఉన్నాడు, మా సంఘ శాఖలో దేవుడు ఉన్నాడు, మా యొక్క బిషప్లో దేవుడు ఉన్నాడు, మా పోపులో దేవుడు ఉన్నాడు, వాళ్ళలో బ్లా 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 నడుచుకుంటున్నాడు. నిజమేనా? నిజమని అడుగుతుండా? నిజంగానే ఉంటారా? మన మైండ్ సెట్ అయిపోయింది. మన మనసు ఏమైపోయిందంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మి 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 ఆఖరికి ఏమైపోయినామంటే అబద్ధమే నిజమైపోయింది. ఒక అబద్ధాన్ని చెప్తాను. ఈరోజు మనుషులు చెప్తే భలే కోపం వస్తుంది వాళ్ళకి. డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినాడని ఒక అబద్ధం. అబద్ధమా కాదండి ఇది? ఇది అబద్ధం. మీరు పోయి చెప్తే క్రైస్తవులను నమ్ముతారా? పోయి చెప్పండి. మన విశ్వాసం ఒక మనిషి ఉన్నాడు, పాస్టర్ అండి. ఆ మనిషి గమ్మున ఉండకుండా ఆ లూథర్ చర్చి దగ్గర పోయి ఆడిపోయి ఈరోజు యేసుక్రీస్తు పుట్టలేదు, ఈరోజు యేసుక్రీస్తు పుట్టలేదు, సావు దెబ్బలు కొట్టారండి. బుద్ధి ఉండదు ఆ మనిషికి. ఎందుకు పోయి అక్కడ పోయి చెప్పారు? వాళ్ళు ఎవరైనా చేసుకోకపోతే నీకెందుకు? నువ్వు కట్టబాక, నువ్వు స్టార్ కట్టబాక, నువ్వు పేపర్లు కట్టబాక, నువ్వు బలూన్లు కట్టబాక, నువ్వు కోడికి అయిపోక కోట తాగబాక. ఏమంటే వింటున్నారా లేదా? క్రిస్మస్ అంటేనే కోటలు తాగి కోడి కూర తినేది. అది ఇప్పుడు అయిపోయింది. అందరు కాదులేండి, నాట్ ఎవ్రీబడి. చాలామంది అంతే. కొందరు ఏమంటారు, ఆ చెయ్యి ఏంటో కోడి తినము, కోడే ఈసారి పంది తింటాం అంటారు. ఏమండి మలయాళ పిల్లలందరూ పంది తింటారు, బలి తింటారు. ఫుల్గా కోటలు కొట్టేది పంది తినేది. నేను ఒకరోజు క్రిస్మస్ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినా, చిన్నోడిని నేనప్పుడు. పోతనే మలయాళ పాంటీ ఏమంటే ఎంతడా ఉళ్ళవారా అనింది మలయాళంలో. లోపల పోతానని కూర్చుంది. మధ్యాహ్నం బ్యాప్టిస్ట్ చర్చ్ కదా, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పోయినాం. ఒక 2 గంటలకు పోయినా వాళ్ళ ఇంటికి. ఆ అంకుల్ అప్పటికే ఫుల్ మందు కొట్టిండాడు అని చెప్తానే. ఆయన రై వాళ్ళ భార్యని పిలిచాడు. ఎల్సీ ఆమె పేరు. ఎల్సీ పిల్లడు వచ్చిన్నాడు, అది పెట్టి ఇది పెట్టి అన్నాడు. ఆమె తీసుకురా కొంచెం పోషిస్తాం వీడికనింది అని. అప్పుడు నేను 5వ క్లాసు 6వ క్లాసు చదువుతున్నా. ఆయన చెప్పింది ఎంతగా ఆ విధంగా చేయబాక, చిన్నపిల్లడు నేను కోలా పోసేస్తుంటే నీ ఎంత నువ్వు అన్నాడు. సరే అని చెప్పి కూర్చుంటే బ్రాంతి పోసి ఇచ్చినాడు. నాకు తెలియదు అది బ్రాంతి అని. ఆయన ఇచ్చి తాగరా అన్నాడు. ఏంది అంకల్ ఇదంటే అచ్చా తాగా, ఈరోజు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ తాగు. హ్యాపీ క్రిస్మస్ కోలానే వేస్తున్నాడు కావాలనుకున్నాను నేను అని చెప్తానే. మొదట ఈ కూర తిను, తర్వాత దీన్ని తాగన్నాడు. ఏమంటే నువ్వు తాగి తినలేవు, దీన్ని తినేసి దీన్ని తాగన్నాడు. ఏంటంటే పంది కూర. పంది బాగా చేసి భలే చేసింది ఆ మనిషి. అవున తినేటప్పటికి అవున దాన్ని అంతకంత పోసి ఇచ్చినాడు. తాగుతున్న కళ్ళు నీళ్ళు తిరిగి కళ్ళు బయటకు వచ్చేసినాయి నాకు. నేను ఎప్పుడు తాగినవాడు కాదు కదా. అవును బయటకు వచ్చి తలకాయ తిరిగి అవును ఎట్టంటే అయిపోయి అంకులు ఏమి ఇచ్చినావు, వాడే తాగను, ఏం లేదు తాగరా అన్నాడు ఆయన. ఎల్లని లేచి నేను ఒక్క సిప్పు తాగేటట్టు ఆగి తెస్తా ఉండేది. ఏం చేసావు నువ్వు, పిల్లవాడికి తీసుకొని బ్రాంతి పోసి ఇచ్చినావు అంటుండే దాన్ని. ఇది క్రైస్తవులు ఈరోజు. ఏమంటే హ్యాపీ క్రిస్మస్ అందరూ 2-3 కనపడతారు వాడికి. ఏదో మందు కొట్టి అదే క్రిస్మస్. ఏమంటే అదే క్రిస్మస్ అంట. మొదటి ఇదే అబద్ధం. అసలు యేసుక్రీస్తు అక్కడ పుట్టాడని బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఈ పాస్టర్లు కానీ, బిషప్లు కానీ, ఈ పోపులు కానీ, ఈ ప్రీస్టులు కానీ కొంచెమన్నా వీళ్ళకి మనస్సాక్షి ఉందా? బైబిల్లో లేని ఒక కార్యాన్ని మన మనుషులకు మనం బోధిస్తున్నామే అని. ఏం దేవుని దగ్గర ఒక అబద్ధాన్ని బోధించి సత్యవంతుడైన దేవుని దగ్గర ఎట్ట నిలబడతారు వీళ్ళు? ఎట్టంటే నిలబడతారు వీళ్ళు? ఏ విధంగా నిలబడతారు? సత్యాన్ని బోధించడం ఎట్ట చెప్తారు వీళ్ళు? అది మాత్రమే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్టిజం కూడా బైబిల్ ఎక్కడ ఎవరికి ఇవ్వలే, ఎక్కడ ఇచ్చినట్టు లేదు, వాళ్ళు తీసుకున్నట్టు లేదు. ఇది ఒక అబద్ధం వీళ్ళు చెప్పడం. వాళ్ళు చెప్తారు యేసు ప్రభు చెప్పినాడు, యేసు ప్రభు చెప్పినాడండి. ఏమని చెప్పినాడు ఆయన? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇవ్వమన్నాడు. వాళ్ళకి అర్థమైంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అని. 3 దేవుళ్ళు కాదు మనకు ఉండేదని వాళ్ళకి అర్థమైంది. యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు అని. నేను తండ్రి నామంలో వచ్చినాను, మీరు అంగీకరించలేదన్నాడు. తండ్రి మీ నామమును ఈ లోకంలో నుండి మీరు ఇచ్చిన వారికి నీ నామం నేను ప్రత్యక్షపరిచాను, బయలుపరిచాను అన్నాడు. అప్పుడు దేవుని నామం ఏంటంటే యేసుక్రీస్తు.
తండ్రి నామములో నేను వచ్చి మీరు అంగీకరించలేదన్నాడు. సిఎస్ఐ నామంలో వస్తే అంగీకరిస్తారు, అంతేనా? లూథర్ నామంలో వస్తే అంగీకరిస్తారు. ఎత్తుకోండి, ఏ సంఘ శాఖ నామంలో వచ్చినా అంగీకరిస్తారు. కానీ యేసుక్రీస్తు నామంలో వచ్చే ఓ జీసస్ ఓన్లీ అంటారు. జీసస్ కాకుండా వినాయకుని పెట్టుకొని వస్తావా? ఏందండి మాట్లాడేది? నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఏంటి మాట్లాడేది? అవును, భయపడాల్సింది మనం ఏమిలే. వీళ్ళు అంగీకరించలేదు, మీరు అంగీకరించలేదు, మనకి పెద్ద సంఘాలు లేవు, పెద్ద చర్చ లేదని. ఖచ్చితంగా సంఘం ఎదుగుతుంది. డోంట్ వరీ. సత్యాన్ని ఉన్నట్టు ప్రసంగం చేసుకుంటా పోవాల్సిందే. భయపడకుండా ప్రసంగం చేయాలా, దేవుని పైన ఆధారపడి ప్రసంగం చేయాలా, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పుస్తకంలో ఏముందో అది చెప్తే చాలు. హల్లెలూయా. దాంట్లో మనకి సొంత తిక్క మాటలు పెట్టకూడదు. దాంట్లో ఈరోజు ఏమంటారంటే అది పెడతారు, ఇది పెడతారు. ఏమంటే వాళ్ళకన్నా నేను లోక ప్రసంగం చెయ్యాలని లోకం అనుకోవాలి. లోకం అనుకునేది ఏందయ్యా? ఉనికి చెప్పుకొని పో, అంతే. క్రమేణా దేవుడు బయలుపాటినేస్తాడు. నీ భయభక్తితో బట్టి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీకు వాక్యం బయలుపడుతుంది. నీకు నీ తెలివితేటలు కాదు ఇది. ఇదేదో రీసెర్చ్ చేసే పుస్తకాలు కాదు ఇవి. ఇది యేసుక్రీస్తుని జీవితంలో అంగీకరించే పుస్తకాలు. ఇది యేసుక్రీస్తుని జీవితంలో చూపించే పుస్తకాలు ఇవి. పుస్తకం అంటే ఊరికే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాలి. అందరూ కూడా నువ్వు చదువుకోవాలా, ప్రార్థనాపూర్వకంగా చదవాలా, దేవుణ్ణి అడగాల. దీంట్లో ఏముంది ప్రభువా? కొన్ని పుస్తకాలు నాకు అర్థమవుని దానివల్ల ఎత్తి పారేయలే. నేను గమ్ముని ఎత్తిపెట్టి మళ్ళీ దేవుణ్ణి అడిగిన, దీంట్లో ఏదో ఉంది ప్రభు, నాకు అర్థమవ్వాలి. నాకు ఏముంది దీంట్లో? చాలా దీర్ఘమైన కార్యాలు మాట్లాడాడు ప్రవక్త, నాకు అర్థమవ్వాలి. ఇప్పటికి కూడా కొన్ని అర్థమవ్వాలి నాకు. అయితే అర్థం చేసుకొని దేవుడు పిలవలే, నమ్మమని దేవుడు పిలిచాడు. అర్థం చేసుకొని దేవుడు చెప్పలే, నమ్ము. నువ్వు నమ్మాలంతే. నీ విశ్వాసమే కార్యం చేసేది. అక్కడ బిలీవ్. నాకు అర్థమవ్వలేని చెప్పకూడదు. మీరు అర్థమైందా? నీకు అర్థమయ్యేది ఒకటి ఏంటంటే నేను నమ్ముతున్నాను ప్రభు, అదే నీకు అర్థమయ్యేది. ఓన్లీ బిలీవ్, అంతే. నేను నమ్ముతున్నాను. ఎందుకు ప్రవక్త మనకు ఓన్లీ బిలీవ్ అన్న పాట నేర్పించాడు? కారణం ఏంటి? వస్తారు, రాకుండా ఉండరు. ఎందుకంటే స్పష్టమైన దాని మీద తాజా ఆహారం ఎక్కడ దేవుని వాక్యం అనేది ప్రసంగించబడుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న గొర్రెపిల్ల పక్షిరాజు పిల్లలన్నీ అక్కడ గ్యాదర్ అవుతాయి. ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి 20-30 మైళ్ళు దూరం ఉండే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఎప్పుడు? వాక్యము స్పష్టంగా ఉన్నప్పుడు, తాజా ఆహారాన్ని ఆ పుల్పిట్ పై నుంచి వచ్చేటప్పుడు ఆ తాజా ఆహారాన్ని తినేదానికి వస్తాయి పక్షిరాజు పిల్ల, ఈగిల్స్. అవి గ్యాదర్ అవుతాయి, అక్కడ వచ్చి తీరుతాయి. వాళ్ళు ఏం చేయాల్సిన పని? మీరు బిల్డింగ్ పెద్ద చేయాల్సి వస్తుంది. భయపడబాకండి. ఏంటంటే ఎవరు రాలేదని ఎన్నో సంవత్సరాలు 30 మంది దాట్లే. నాకు మీకు నేను తెలిసిన నా చరిత్ర మీకు చెప్పుండా. 30 మంది దాట్లే. నాకు 10-15 సంవత్సరాల వరకు సంఘం అనేది అట్నే ఉండింది. నేనేం చెప్పలే. నేనేమనుకున్నానంటే నాది నోవా కన్నా పెద్ద సంఘం అని చెప్పి అనుకున్నా. ఏదో మనమే ఏం చేసుకోవాలా? ఓదార్పు మనమే తెచ్చుకోవాలి కదా. సంఘం ఎదగలేదంటే చెప్పిన నోవా కన్నా పెద్దది పోవాయన్న. నోవాకు ఒక 7 మంది మాత్రమే, ఆయన పాస్టర్ 7 మంది ఉన్నాను, అంతే కదా. నాకు 3-4 రెట్లు మేలు సంఘం. నాకు 4 రెట్లు మేలు నోవా కన్నా పెద్దది నాది అనుకున్నా. నిజం. ఆ విధంగా సంఘముని దాని తర్వాత కొన్ని కార్యాలు దేవుడు చూస్తాడు, టెస్ట్ చేస్తాడు. 25 సంవత్సరాలు టెస్ట్ చేశాడంట అబ్రహాముని. ఎన్ని? 25 సంవత్సరాలు ఆయన టెస్ట్ చేసి దాని తర్వాత ఆయన ఏం చెప్పాడు దాని తర్వాత నెరవేర్చాడు. నీ కుమారుని ఇస్తాడు. ఎట్టిస్తాడు, ఏమిస్తాడు, ఎంత మనకు అనవసరం. ఇస్తాడు అన్నాడు, ఇస్తాడు, అంతే. అది అబ్రహాము యొక్క విశ్వాసం. నమ్మినాడు దేవుని యొక్క మాటని. ఎట్ట రక్షణ జరుగుతుంది? భయపడబాకండి, జరిగే తీరుతుంది రక్షణ. ఈరోజు కొందరు ప్రసంగం చేస్తారు రక్షణ అయిపోయిందని. చాలామంది చెప్తున్నారు ఈరోజు. చాలామంది కాదండి, కొంతమంది ఇటువంటి దుర్బోధ చేసేవాళ్ళు చాలామంది ఉంటారులేండి. అదే రక్షణ అంటే ఎత్తబట్టి అయిపోయింది. ఎట్టబట్టి అయిపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఇంటికి వచ్చి టీ తాగి రక్షణ అయిపోయిందని నాతో అంటావు. నువ్వు భలేవాడు నువ్వా? అది ఫ్రెండ్లీగానే మాట్లాడి తిట్టేదేమిలే వాళ్ళని బయటికి పోని చెప్పను నేను.
అది తమాషగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు అని చెప్పి ఫస్ట్ గారు మీకు తెలియని అంటుండేది అది ఒక రెవల్యూషన్ అండి. ఇది నాకు రెవల్యూషన్ ఉంది, రాత్రి రవ్వలేనిది రెవల్యూషన్. ఆ రాత్రిగా ప్రిపేర్ అవుతున్నాను, నేను సిద్ధపడుతున్నాను. నేను ఒక మాట ఒక మనిషి నాతో మాట్లాడేటప్పుడు నేను చెప్పిన రాత్రి అయిపోయింది, నా స్నేహితుడేనండి తప్పులో పాపం పడిపోయినాడు. ఆ మనిషి అన్నాడు ఫస్ట్ గారు రాత్రి అయిపోయిందని. నీకు అయిపోయింది, నాకు అవ్వలేదన్నా. ఏం మాట్లాడతావేనా అని చెప్పి నువ్వు అయిపోయింది అని చెప్పి నా ముందు కూర్చొని టీ తాగుతా నాతో మాట్లాడుతున్నావు. అది నేను ఇచ్చిన టీని. నేను తాగొద్దని చెప్పలే. ఏంది నీ రాక్షసు? బైబిల్ చెప్పినట్టు లేదే. బైబిల్ ఏమంటున్నది వింటున్నారా లేదా? ఎత్తబడ్డ జరిగేదానికి మునుపు రెజరక్షన్ జరుగుతుంది. రెజరక్షన్ అంటే మనుషులు చనిపోయిన వాళ్ళు పునరుద్ధరణై లేస్తారని వాక్యం ఉంది. వీళ్ళు చెప్పేది అంటే వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏదో ఒక రూపంలో దాన్ని తిప్పి ఏం చేయాలా, అయిపోయింది అని చెప్పాలి వాళ్ళు. అది వాళ్ళది తప్పుడు బోధని తిప్పి ఏం చెప్తారు, ఇది ఇట్టా దాదట్టా అదిట్టా ఇది ఏదో చెప్తారు. అదే చెప్పిన చనిపోయిన వాళ్ళే లేయాలా వాక్యం అది. ఆయన ఏమన్నా లేచేసినారా నువ్వు చెప్పడం, వాళ్ళు ఎప్పుడో లేచేసినారు నువ్వు చూసినా అన్నా. ఏమని నువ్వు చూసినావంటే విశ్వాసంతో చూడాలండి అన్నాడు. అంటే నీకు విశ్వాస కళ్ళు ఉన్నాయా అని. అదే కదా నేను చెప్తున్నాను, లేచేసినారు నేను చూసినానని. ఎవరిని చూసినావన్నా? మీ అమ్మని చూసినావా? మీ నాయన్ని చూసినావా? నీ విశ్వాసం చూసినావా? మన చర్చలో చాలా మంది చచ్చిపోయినారు, వాళ్ళందరూ లేచారా? వాళ్ళు కనపడ్డారా? నీతో మాట్లాడినారా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అని చెప్పాను. నువ్వు అవిశ్వాసం అయిపోయినావు, నీతో చెప్పి ప్రయోజనం లేని పోతానన్నాడు. సైతాన్ కూడా యేసు ప్రభు దగ్గర చెట్ట మాట్లాడినప్పుడు దేవుడు వాడిని పోరా అదంతా చెప్పలే, ఓ దెయ్యమా పో అదంతా మాట్లాడలే. వాడు అన్నాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే యేసు ప్రభు ఈ మాట అన్నాడు, మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడన్నాడు. ఒక్కొక్క దానికి వాక్యమే చెప్పాడు. వాడు కూడా వాక్యమే చెప్పింది. ఆ వాక్యానికి వేరే అర్థాన్ని ఇచ్చినాడు వాడు. ఈ రోజు ఈ వర్తమానం తీసుకునే చాలా మంది తప్పుడు అనువాదాలు తప్పుడు అర్థాలు చెప్పుకొని మీరు ఇళ్ళకి వస్తారు. వాళ్ళు ఇళ్ళకి వస్తారు ఖచ్చితంగానే. అవ్వింటికి సైతాన్ వచ్చినట్టు వచ్చినాడా లేదా? సర్పం వచ్చినాడా? నేను మీకు చెప్పేది, ఏ పాస్ట్ వచ్చినా ఇంట్లో చేర్చబాకండి. మీకు నేను ఇచ్చేది, మీకు ఇచ్చే నా యొక్క అడ్వైస్ ఏంటంటే, వాళ్ళు ఎట్ట మాట్లాడతారంటే వాళ్ళ భర్త వెళ్ళిపోయి ఉంటాడు ఎక్కడికి, ఆఫీస్కి. ఇది టైం, ఇప్పుడు పోదారా. భర్త లేనప్పుడు ఇంటికి వస్తాడు. వాడు కూడా అంతే, ఏదంతా అట్లా భర్త లేనప్పుడే వచ్చినాడు. ఈ తప్పుడు బోధకులంతా అంతే, భర్త లేనప్పుడే ఇంటికి వస్తారు. వచ్చి మాట్లాడు, నువ్వు ఒకే మాట చెప్పాను, గడప దొక్కబాకనైనా గడప పైన బయట ఉండు. నేను సేవకుడినండి నాకు తెలుస్తుంది. భయపెట్టిస్తారు మిమ్మల్ని. ఏమని చెప్తారు? నేను దైవజనుణ్ణి, దేవుని సేవకుని, నేను వస్తే ఇంట్లో రానికుండా నీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు, నీ ఆశీర్వాదాలు నువ్వే ఎత్తుకుని పో. నాకు ఆల్రెడీ ఉన్నాయి ఆశీర్వాదాలు ఇంట్లో. ఆ ధైర్యం రావాలా మొట్టమొదటి సంఘానికి. సంఘంలో స్త్రీ కూడా అట్నే ఉండాలి. ఎవరంటే ఏదంటే దాన్ని తీసుకొని వస్తుంటే రాండి మా పులిపిట్ పైన రాండి అని చెప్పేదానిగా. ఎవరు ఆ మనిషి? వాళ్ళు వచ్చి బతిమలాడతారు. పాస్టర్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, మీకు రాక్షణ గురించి మేము ప్రసంగం చేస్తాను. మీరు చెప్పండి. నువ్వు రాక్షణ గురించి మాకు చెప్పాల్సిన పనిలే, నువ్వు కూర్చొని విని వెళ్ళు అంతే. కాకపోతే అన్నం పెట్టి పంపి, సరేనా? జొన్న రొట్టెలు పెట్టే పప్పు పెట్టే తినేసి పోనైనా అని చెప్పాల్సింది. అర్థమవుతుందా? తప్పుడు బోధల్లో సంఘం పడిపోకూడదు. సంఘం అన్న స్త్రీ పడిపోకూడదు, ఇండివిజువల్స్ పడిపోకూడదు, వ్యక్తిగతంగా మీరు పడిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీతో ఉంటే చాలు. హల్లెలూయా. దేవుడు మీ దగ్గరకు వచ్చే విధానాన్నే ఈ వర్తమానం మీకు నేర్పిస్తుంది. ఎట్ట దేవుని దగ్గరకు రావాలా,
ఎట్ట దైవత్వాన్ని మనం పొందాలా, ఎత్తుని ఏ విధంగా పర్ఫెక్షన్లోకి మనం రావాలా, పరిపూర్ణత మనం ఏ విధంగా పొందాలా, ఎవరు చేయలేకపోయినారు దీన్ని. ఇంతవరకు ఎవరు చేయలే. లూథర్ చేయలే, వెస్లీ చేయలే, లబలబలబల వేసే పెంటెకోస్తలు చేయలే. పెంటెకోస్తల గురించి ప్రాక్తం అంటే పెంటెకాస్టల్ బేబీస్ అన్నాడు. బేబీస్ అంటే అర్థం ఏంటి? పెంటెకోస్తు బిడ్డలు, బేబీస్ అంటే బిడ్డ. బిడ్డ విషయం వేరు, ఎదిగిన వాళ్ళ విషయం వేరు. ఎదిగిన అమ్మాయి బిడ్డ మాదిరి బిడ్డ మాట్లాడినట్టు మాట్లాడుతుందా? పెళ్లి కూతురు వచ్చిందండి, ఆ పెళ్లి కూతురు నాకది కావాలి అంటే కూడా వచ్చాడు వెళ్తాడు. చెప్పండి, ఏంటంటే అదేంటి పెళ్లి కూతురు మాదిరి ఉంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఏడొస్తున్నది. ఏమని ఏడొస్తుందంటే, అదిగో దూది మిఠాయి కావాలా, బయట డింగి 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 డింగిని కొట్టుకొని వస్తుండే దూది మిఠాయి కావాలని అడుగుతున్నట్టు. ఏందమ్మా, ఏ పిల్ల దగ్గర తీసుకొచ్చావు? ఈ దూది మిఠాయి తినేపు అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? దానికి మెచ్యూరిటీ లేదు, అది ఎదిగింది లేదు, చూసేదానికి అందంగా చీర కట్టుకొని ఉండదు. కానీ దూది మిఠాయి అడిగే పిల్ల దాకా కావాలి. దేవుడు దూది మిఠాయి తినే అమ్మ చర్చను కట్టుకోడు ఆయన. ఏమన్నా వింటున్నారా? ఇది ఎక్కడండి చర్చ దూది మిఠాయి తింటుంది? 25 తినలా అన్ని ఇవి కట్టుకొని అవి కట్టుకొని బల్లుళ్ళు కట్టుకొని రంగులు ఇవి కట్టుకొని ఏంది పిల్లకాయ మీరా ఏంది ఇదే కట్టి పెట్టుకొని చర్చిలో వింటున్నారా లేదా? దేవుడు ఎవరిని పెళ్లి చేసుకునే దానికోసం అంటే ఎ మెచ్యూర్డ్ ఉమెన్, ఎదిగిన స్త్రీ. ఏమండి, కొందరు స్త్రీలు ఎదగతారు కానీ తలకాయ ఎదగదు. తలకాయ ఇంటికి తలకాయ కదండి, లోపల ఉండేది. మైండ్ ఎదిగిన ఆడపిల్లలు మైండ్గా ఎదగకుండా ఉండిందంటే రిటార్డ్ అంటారు. రిటార్డ్ చిల్డ్రన్. రిటార్డ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క దాని ఏమంటారు మైండ్ని, వాళ్ళ యొక్క జ్ఞానమో మైండో ఏది దాన్ని అది ఎదగని పిల్లలు. వాళ్ళు చెప్తారు అమ్మాయికి వయసు ఏమో 20 సంవత్సరాలు, ఆ అమ్మాయి బుద్ధి ఏమో 4 సంవత్సరాలు. మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది ఆ విధంగా. ఇమ్మెచ్యూర్డ్ మైండ్ అంటారు దాన్నే. రిటార్డ్ అంటారు మెడికల్ టర్మ్స్. రిటార్డ్ అంటే మైండ్ ఎదగని పిల్ల. పాపం ఆ అమ్మాయి ఇంత లావు ఇంత పొడుగుంటుంది. అవలకి 17-18 సంవత్సరాలు అయితే మైండ్ 4 సంవత్సరాల మైండ్. అమ్మ చచ్చిపోయింది. నాయన చాలా కష్టపడతాడు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళ పెద్దమ్మని తీసుకొచ్చి పెట్టినాడు. 20,000 ఆమెకి జీతం ఆ అమ్మాయిని చూసుకునేదానికి. ఆమె ఏమంటది, పోయా నేను అడిగి చూసుకునేది ఆ పిల్లని. ఆ పిల్లకి తలకాయ లేదు, ఏమి లేదు, నేను కష్టపడాలా. సొంత చెల్లుల యొక్క కూతురే. అమ్మాయి మైండ్ లే. కొంత పిల్లలు ఆ విధంగా పడతారు. ఈరోజు చర్చలు కూడా అట్నే ఉంటాయి, మైండ్ లేని చర్చలు. మైండ్ అంటే ఏంటో తెలుసా? మనస్సు. క్రీస్తులోని ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడిని పౌలు అంటున్నాడు. అన్నాడా? మనసు ఎదక్కపోయిందంటే చర్చ కూడా ఎదగిన అమ్మాయి మాదిరి అంటే అందంగా ఉంటుంది చూసేదానికి. కాబట్టి అందాన్ని చూసి చేసుకోకూడదు పెళ్ళి. అదేనా? అందాన్ని చూసి ఊరు చేసుకోబాకండి. ఒక పిల్లోడు అట్నే, ఇది కూడా నిజమైన కథే, తీసుకొని పోయి వాళ్ళ నాయన అందమైన పిల్లని పెళ్లి చేసినాడు. చాలా అందమైన అమ్మాయి. ఇప్పటికి అంత చక్కగా ఆ పిల్లని బాగా మేకప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయించేశారు. పెళ్లి చేసి తీసుకొచ్చినారు. దాని తర్వాత మొదటి రోజు వాళ్ళని తీసుకుని రూమ్లోకి వదిలిపెడితే అది అక్కడ గీ నడుస్తున్నది ఇంట్లో రూమ్లో కూర్చొని. ఎట్లుంటుంది? ఈ పిల్లడు ఏమో మాట్లాడితే బీ అనింది. వీడు అప్పటికే అనుకున్నాడు ఇదేంటో బియ్య అంటున్నది అని. దాని తర్వాత సరే ఏం చేద్దాం, సరే టీ అన్నా పెడదామంటే టీ పెడతామని చెప్పిన సాయంకాలం. టీ పెడదామంటే ఇల్లు కలిసి అయిపోయింది ఆ పిల్ల. టీ పెట్టని తెలిస్తే కదా. వీళ్ళు అనుకున్నారు బాగా సౌండ్గా ఉండదు అనుకున్నారు. టీ పెట్టమంటే అంటే కాల్చి దేనిపైన ఆ యొక్క నిప్పుని పారేసి అప్పుడే కనుక్కున్నాడు ఈ పిల్లోడు. అరే ఈ అమ్మాయికి ఏదో సంథింగ్ రాంగ్. ఈ అమ్మాయికి వాళ్ళ నాయన ఏం చెప్పాడు, 20 ఎకరాలు ఇస్తాము, 50 సోనాలు నగేస్తాము, కొన్ని లక్షలు డబ్బిస్తాము. ఆ అమ్మాయిని కట్టుకొని ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ పిల్ల యొక్క శాస్త్రాలు, ఆ పిల్ల కార్యాలు. ఆయనకు కూర్చొని ఉంటే ఆ పిల్ల ఒక విధంగా అరవడం చేయడం ఇది చేయడం అది చేయడం చేసిన తర్వాత పోయి డాక్టర్ దగ్గర తీసుకుని వస్తే డాక్టర్స్ ఉన్నారు, ఈ అమ్మాయికి ఎవరండి పెళ్లి చేసింది అన్నారు డాక్టర్స్. ఎవరండి ఈ అమ్మాయికి పెళ్లి చేసింది? పాపం చక్కనగా ఉంది అమ్మాయి. మైండ్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల మైండే ఉండదు అమ్మాయికి.
అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఏదో అన్నం పెట్టుకొని అట్నే చాక్కుంటా రావాలి, కానీ పెళ్ళి అంతా చేయకూడదు. పిల్లకి మైండ్ లేదు, అట్టాటి మైండ్. లోకస్తులే ఈ విధంగా ఉంటే ఏమండి, యేసు ప్రభు కూడా మైండ్ లేని చర్చిని కట్టుకుంటాడా ఏంటి? చెప్పండి. మైండ్ లేని చర్చిని కట్టుకుంటాడా? చెప్పండి. మనకు మైండ్ పోయింది, సంఘశాఖలో ఉండింది. దానివల్ల క్రీస్తుతో ఏ విధంగా సహవాసం చేయాలా, క్రీస్తుతో ఎట్ట జీవించేది, ఈ పరిపూర్ణతల ఏమంటున్నా తెలుసా? మీ యొక్క పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును. ఈ పరిపూర్ణత ఎట్ట వస్తుంది? ఎవరు నేర్పిస్తారు మనకి? నేర్పించే వాళ్ళు ఎవరు? దానికే దేవుడు ప్రవక్తను పంపించింది. ప్రవక్తను ఎందుకు పంపించినాడు? ఏదో అయ్యి చేసేదానికి కాదు. మిరకల్స్ అంతా చేశాడు, నిజమే. ఎట్ట మిరకల్స్ జరిగినాయి, ఎట్ట దైవత్వాన్ని చూపించినాడు, ఏ విధంగా యేసుక్రీస్తుని చూపించినాడు లోకానికి, ఏ విధంగా లోకం అంగీకరించలే. నిజమైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు ఈ కేమ్ టు హిస్ ఓన్ రిసీవ్డ్ హిమ్ నాట్. ఆయన తన యొక్క స్వకీయుల దగ్గరకు వచ్చిన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదని వాక్యం చెప్తుంది. ఆ ప్రకారమే మళ్ళా జాగ్రత్తగా ఉండండి. దైవత్వం యొక్క సంపూర్ణత, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత, వాక్యం యొక్క సంపూర్ణ బయలుపాటు, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన బయలుపాటు వచ్చిన కాలం ఇదే, ఈ కాలంలోనే. కాబట్టి పౌలు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడంటే మనం లేకుండా అంటున్నాడు అక్కడ. సరేనా? ఏంటి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆఖరిలో అంటున్నాడు, ఒక పరిపూర్ణతని దేవుడు ఇచ్చినాడు. మనము లేకుండా వాళ్ళు ఏం చేయలేరంట, వాళ్ళు పరిపూర్ణ కాలేరు అంటున్నాడు. వాళ్ళకి పరిపూర్ణత లేదక్కడ. మీరు చెప్పాలంటే పౌలు దగ్గర కూడా లేదా పరిపూర్ణత. పౌలు దగ్గర కూడా లే. ఎందుకు? 7 ముద్దలు ఆ సమయంలో తెరవలే, సంఘకాలంలో తెరవలే. మిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్మము బయలుపరచబడలే. ఆయన గ్రేట్ ప్రాఫిట్, ఆయన పెద్ద అపోస్తలుడు కాదని చెప్పడంలే. అయితే యేసుక్రీస్తు యొక్క రూపం అనేది సంఘములో కనపడలే, చర్చిలో రాలే. అది ఇన్ఫెన్సీలో ఉన్నది, చిన్న బిడ్డగా ఎదుగుతుంది సంఘం అనేటప్పుడు ఎఫెసీ సంఘ కాలంలో. అవును ప్రియులారా, ఈరోజు అట్ట కాదు. ఈరోజు వర్తమానాన్నంతా నమ్మే వాళ్ళందరూ పరిపూర్ణతలకు వచ్చినారని మాత్రం అనుకోబాకండి. నో, ఆ విధంగా కానే కాదు. సంగమా, నువ్వు రావాలా పరిపూర్ణతలోకి. ఈ పరిపూర్ణతలోకి ఎట్ట రావాలనేదే మన ప్రవక్త గారు నేర్పించింది మనకి. నువ్వు ఎట్ట రావాలా, ఏ విధంగా రావాలా, హౌ టు రిసీవ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ పొందటం అంటే ఏంటి, పెద్దకోసం నేర్పించేది కాదు, ఎగిరేది కాదు. ఇది ఆ కాలం వేరు, చిన్నపిల్ల కాలం అది, చిన్నపిల్లల యొక్క కాలం అది. ఇది చిన్నపిల్లల కాలం కాదు ఇది. హల్లెలూయా. ఆ చిన్నపిల్లగా ఉన్న అమ్మాయే మెల్లమెల్లగా ఎదిగి మెచ్యూర్ అయ్యి ఒక మంచి ఒక యవనరాలుగా తేలింది. ఇప్పుడు పెళ్లి కాలం వచ్చింది అమ్మాయికి, సంఘం అన్న అమ్మాయికి. హల్లెలూయా. చూడండి, దేవునితో సంసారం చేసే వయసు వచ్చింది. సంసారం అంటే అర్థం ఏంటి? దేవునితో కాపరం చేసే వయసు, దేవునితోనే కాపరం చేసే ఒక స్త్రీ. హల్లెలూయా. అవును, ఏదంటే పిచ్చి పిచ్చి స్త్రీలతో చేసుకోడు ఆయన. క్యాథలిక్ వాళ్ళు ఏమంటుంటారు, మేమే ద క్వీన్ ఆఫ్ హెవెన్. క్వీన్ ఆఫ్ హెవెన్ అంటే అర్థం ఏంటి? దాన్ని తెలుగులో ఏమంటారు? పరలోకపు రాణి. అది దెయ్యాలకు రాణి, దానికి తెలియలే. సరే, హోర్ అని దానికి తెలియలే. హోర్ అంటే అర్థం ఏంటి? బైబిల్లో రాస్తుంది, వేషలకి తల్లి. ఆమె పరలోకపు తల్లి అంట, పరలోకపు రాణి. అరే, నువ్వు దెయ్యాలకి తల్లివే, నీకు తెలియదు. నీకు నిజం నిజం. యూదులు ఏమనుకున్నారంటే, మేము దైవజనులు, మేము పాత నిబంధన మా దగ్గర ఉన్నది, ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, మోషే మా దగ్గర ఉన్నాడు. వాళ్ళు ఎట్టంటే మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు వాడు మధ్యలో నిలబడుకొని ఉండేటప్పుడు, మాతో మోషే ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం యొక్క ముగించిపోయింది లేదు, వాళ్ళకి తెలియలే. దేవుడు పాపాన్ని కొట్టివేసేదానికి మనిషిగా వాళ్ళ మధ్యలోకి వచ్చినాడని తెలియలే. అయితే యేసు ప్రభుని చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ బైబిల్ యొక్క సెంటర్ థీమే యేసుక్రీస్తు. అనగా బైబిల్ యొక్క కేంద్రీయ భాగం ఎదురో కాదు, యేసు ప్రభువే. ద సెంటర్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ బైబిల్ ఇస్ జీసస్ క్రైస్ట్. బైబిల్ యొక్క దాన్ని ఏమంటారు? మధ్య భాగం అని అంటారు.
ఆ యొక్క సెంటర్ రెవల్యూషన్ అంటారు. ఆ కేంద్రీయ బయలుపాటు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ బైబిల్ యొక్క సెంటర్ పాయింటే ఆయన. హల్లెలూయా. ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడుతుంటే ఈ బైబిల్ చదివే వాళ్ళేమంటాడు, దెయ్యం వచ్చింది చూడు యేసు ప్రభు, ఎందుకు బెయల్జెబూల్ దెయ్యాలకి అధిపతి, ఆయన దెయ్యాలకి అధిపతి చెప్పండి. ఆయన వేప చెట్లు పెట్టుకుని వేపాకులు పెట్టుకుని ఆయన్నాడా, వీళ్ళు ఆడినట్టు అట్ట ఆడాడా? దుర్మార్గులు ఎట్ట మాట్లాడినారు చూడండి వీళ్ళు, దరిద్రులు. ఆయనంత సాత్వికుడిగా వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు వాళ్ళు ఆయన అర్థం చేసుకోలేకపోయినారంటే, వధువు వింటున్నావా, ఆయన యొక్క సింప్లిసిటీ అంటే అర్థం ఏంటి? సామాన్యత. ఆయన యొక్క సామాన్యత, హిస్ హంబుల్నెస్, చాలా దాని తగ్గింపుతో దాని ఏమంటారంటే ఒక యాజకుడికి ఉండే ఇది కూడా లేదు ఆయనకి. ఆడుకునే అటు బిహేవ్ చేసినట్టు కూడా బిహేవ్ చేయాలి. ఆయన సామాన్యంగా వచ్చినాడు, చాలా సామాన్యతలో వచ్చినాడు. ఈ సామాన్యతను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ సామాన్యతలో ఉంటాడా దేవుడు? ఇట్ట ఉండగలడా దేవుడు? ఇట్లా ఉంటాడు. కాబట్టి ఈరోజు దెయ్యం కూడా అట్నే అర్థం చేసుకోలే. ఇది అవదు, ఇది అవదు. క్యాచ్ చేశారా నేను చెప్పింది? వధువు ఇట్టుంటుందా? ఇదా వధువు? ఇంత సామాన్యతలో ఉంటుందా? ఇంత సింపుల్గా ఉంటుందా? ఇంత తగ్గింపుగా ఉంటుందా వధువు అని సైతానుడు ఏం చేయాలంటే, చాచా ఇది వధువు కాదని వెళ్ళిపోవాలి వాడు. ఇది వధువు కాదని వెళ్ళిపోవాలి వాడు. ఎవరి వల్ల? మీ సామాన్యతను చూసి. ఈరోజు మనుషులు అట్ట కాదండి, మమ్మల్ని చూడు, మేము చూడు, మేము ఎట్టాడు మా కానీ కాదు. వాక్యమన్న నీ భర్త ఎంత తగ్గింపుతో ఉన్నాడు, ఆయన ఎంత సామాన్యత ఉన్నాడు. ఎట్టమైంది ఆ సామాన్యత సంఘంలో? ఏమైంది ఆ పరిశుద్ధాత్మ? నిజంగానే పరిశుద్ధాత్మను పొందిన వారం అయినామా మనం? దానికే ప్రవక్త ఒక సూత్రాన్ని నేర్పించినాడు. ఏమన్నాడంటే, సంపూర్ణమైన దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉండటే పరిశుద్ధాత్మను పొందుటకు అర్హులుగా మిమ్మల్ని మారుస్తుంది. ఎంత పెద్ద మాట తెలుసా అది ప్రియులారా? A complete obedience to the whole word of God entitles you to the Holy Ghost. అవును, వాక్యానికి లోబడకుండా పరిశుద్ధాత్మ రాడు. పరిశుద్ధాత్మ వస్తేనే వాక్యము జీవంతో నీ లోపల లేస్తుంది. వాక్యానికి లోబడకుండా పరిశుద్ధాత్మ ఎవరి యొక్క హృదయంలోనికి ఆయన సంపూర్ణంగా దిగడు ఆయన. ఈరోజు ఈ కాలము ముగిస్తాను, ఇంకొక 5 నిమిషాలు. ఫస్ట్ మీటింగ్ కదా ఇది, రెండో మీటింగ్ రేపు వస్తారా? నిజంగానేనా? ఎవరు వస్తారులే సార్, ఆటో తోలాలా? అంటారు. అన్ని బారేసి రండి, సరేనా? ఏం పర్వాలేదులే. ప్రవక్త గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆదివారంలో పని నీకున్నా పనిని యాబ్సెంట్ అయ్యి జీతాన్ని పోగొట్టుకొని చర్చికి రా అన్నాడు ఆయన. జీతం పోతే పోయింది, చర్చికి రా. నీలో కానీ ఇట్లాంటి ఒక ఆశ, ఆతృత, అభిలాష, నేను చర్చికి పోవాలా, వాక్య వినాలని లేకుండా ఉండిందంటే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అదే నీ గుర్తు, అదే రాసి పెట్టుకో. ఇంకా పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేదు. నీలో కానీ పరిశుద్ధాత్మ కానీ ఉండిందంటే, ఆ పరిశుద్ధాత్మ మానవుడుగా ఉన్నప్పుడు, అనగా యేసుక్రీస్తుగా ఆయన జీవించినప్పుడు ఏం చేశాడంట? ప్రతి సబ్బాతు రోజు ఆయన సినగాకు పోయేది ఆయన అలవాటు అని రాయబడి ఉన్నది. అకార్డింగ్ టు హిస్ ట్రెడిషన్, ఆయన అలవాటు అంటది. ఇంట్లో ఉండడు ఆయన అలవాటు ప్రకారం. హల్లెలూయా. ఎక్కడ పోతాడంట ఆయన? సినగాకి. అది వాళ్ళకి శనివారం, మన ఆదివారం కదా వాళ్ళకి. సబ్బాత్ అనేది వాళ్ళకి శనివారం. ఆ శనివారం ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ చర్చికి పోయేవాడు ఆయన. ఏమండి, అదే కదా మనం, ఆయన పిల్లలమే కదా మనం. ఎంతమంది మనం వస్తున్నాం, కొంచెం ఎవరైనా బంధువులు వచ్చే, సార్ మామ వచ్చినాడా, సరే ఈసారి ఈ వారం వద్దులే. మామ కాదు, చిన్నాయన కాదు, షణ్ణమ్మ కాదు,
ఎవరు వచ్చినా సంఘం అనేది చర్చికి కంపల్సరీ రావాలి. నువ్వు లేటు కూడా అవ్వకూడదు, లేటుగా కూడా రాకూడదు. అర్థమైందా? కొంతమంది కావాలనే లేట్ అవుతారు. పోతాంలే 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 3 గంటలకి ట్రైన్ వస్తుంది, 3 గంటలకి ఇంట్లో బయలుదేరుతావు ఏంటి? ఏమంటే 3 గంటలకి ట్రైన్ వస్తుంది కర్నూలు స్టేషన్కి, నువ్వు ఇంట్లో 3 గంటలకు బయలుదేరుతావా? ఏమంటే అట్లాంటి బుద్ధివంతుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు అమెరికాకి పోతుండవు ఎన్ని గంటల సేపు ఫారెన్ ఫ్లైట్కి పోవాలంటే 3 గంటల సేపు ముందు ఉండాలా ఎయిర్పోర్ట్లో, 3 గంటల ముందు ఉండాలా. ఎందుకంటే 3 గంటల ముందు ఉండాలా? నేను ఉండదు, నేను గంట ముందు ఉంటే పోతాను సరిపోద్దులే అని పోతే బయట తరిమేస్తాను. ఏం చెప్పరు. నేను 1 నిమిషం లేట్ అయ్యి ఫ్లైట్ పోగొట్టుకున్నా, 1 నిమిషమే ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. నేను బతిమలాడినా ట్రాఫిక్లో, వీఆర్ సారీ అన్నారు. సారీ బోరి అని ఫ్లైట్ పోగొట్టుకుంటాను నేను, సారీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను నేను. నా బండి అది ఇరుక్కునిందంటే అది కూడా తెల్లవారుజాము వరంగల్కి రావాలి నేను. 1 నిమిషంలో పోయింది ఫ్లైట్. తర్వాత మళ్ళా వేరే టికెట్ తీసుకొని ఒకరికి ఫోన్ చేసి ఫ్లైట్ పోగొట్టుకున్నాను నేను, నెక్స్ట్ ఫ్లైట్లో వస్తున్నాను అని చెప్పి ఫుల్ డబ్బులు పే చేసి దాని తర్వాత ఎంతన్నా పోనీ రాని బ్రదర్ అంటారు వాళ్ళు, రావాలి ఖచ్చితంగా అని. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక టికెట్ తీసుకొని దాని తర్వాత అది పెద్ద పాఠం అది. కాబట్టి అప్పటాల నుంచి కరెక్ట్గా ఇంట్లో బయలుదేరినా కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఏదో ఉంటుంది, ట్యాక్సీ నిలబడిపోద్ది, కారు నిలబడిపోద్ది, లేనిపోయి తలకాయ పోద్ది, టికెట్ పోద్ది. అంతే. మనం ఆ విధంగా ఉన్నప్పుడు చర్చికి ఎట్లా రావాలండి? ఏ విధంగా రావాలా? మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు వచ్చేది లేదండి, ఇట్లా రారు, కొంతకాలం మంది నిలబడిపోతారు. వాళ్ళ భార్య వచ్చి చెప్తుంది, అయ్యా ఎందుకమ్మా ఎప్పుడు లేటుకు వస్తావని అడిగినాను. నువ్వంతే, నీ భర్త అంటే. నేనేం చేసేది అయ్యా, చర్చికి రావాలా, చర్చికి పోవాలంటే పోదాం అంటాడు. కరెక్ట్గా 9 గంటలకి పోయి మాంసం తీసుకొని వస్తాడు, 9:30కి చర్చి. వాళ్ళు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. 9 గంటలకి మాంసం తీసుకొచ్చి వండి ఇప్పుడు ఇడ్లీ పెట్టు, మాంసం ఇడ్లీ తినేసి చర్చికి పోవాలంటాడు. అయ్యే పని, ఏంటి అయ్యా నువ్వు ఈ పని చేస్తుంటే? నీకేమి, మాంసం తెచ్చాను కదా నేను, వండి పెట్టి నాకు అంటాడు. అప్పుడు ఆమె వండి, అప్పుడు ఇడ్లీ పెట్టి ఆమెను తిని 9:45కి బయలుదేరి 10:00కి వస్తారు. చర్చి 9:30కి వచ్చేమన్నా వింటారా? గురక. ఏమండి మాంసం కూర పెట్టుకొని ఇడ్లీలు పెట్టుకుంటే 2 ఇడ్లీలు తింటాడా? ఏమండి తింటారు ఎవరన్నా? మాంసం పులుసు పెట్టి ఇడ్లీ పెట్టారంటే 2 ఇడ్లీలు తినేవాళ్ళు ఎవడు? ఫుల్గా పట్టిస్తారు. వాటికి చర్చికి వచ్చిన తర్వాత పాటకు తగినట్టు గురక. నాన్సెన్స్. తినండి, తినొద్దని నేను చెప్పడం లేదు, తక్కువ తినాలి అంతే, తక్కువగా తినరా అని. లేదు సార్, చాలా చక్కగా చేసిన మా అమ్మ, ఎట్టన్నా చెయ్యి, 1 రవ్వ తిను రా. ఆఫ్రికా పాస్టర్స్ రియల్గానే వాళ్ళ దగ్గర నేను చూసిన గొప్ప కార్యం ఏంటంటే ఏమే తినరు, ఏం తినరు. పొద్దున టీ కూడా వద్దు అంటారు, టీ కూడా వద్దు. ఐజక్ బ్రదర్ చెప్పండి, కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అన్నా వేసేస్తాను నేను. నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంటారు. పొద్దున తిన్న వాళ్ళు మధ్యాహ్నం కూడా తినరు. మళ్ళీ ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది, ఈవినింగ్ సర్వీస్, సాయంకాల సర్వీస్ అంతా అయిన తర్వాత ఆమెను ఫుల్గా పట్టిస్తారు. ఏమంటే నా అలవాటు బ్రదర్, ఆయన కాదు, ఆఫ్రికా వాళ్ళందరూ అట్టే ఉంటారు. పొద్దున్న తిన్న అంటుంటారు, మధ్యాహ్నం తిన్న అంటుంటారు. కొందరు మధ్యాహ్నం తింటారు 1 రవ్వ, లిటిల్ బిట్. అవును పిల్లరా, మన ప్రవక్త ప్రభురాత్రి సంస్కారం జరిగినప్పుడు అయిన తర్వాత రాత్రి అన్నం తింటంట ఆయన. కమ్యూనియన్ సర్వీస్ అయిన తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత రాత్రి అన్నం తింటంట ఆయన. అయిపోతాను నేరుగా వెళ్ళిపోతారు అంటాడు. ఆ నాయింటింగ్లో వెళ్ళిపోయి అట్నే పడుకుంటానంటాడు. మనం ప్రవక్తని ఫాలో చేసేవాళ్ళం. మనం ఫాలో మీ అన్నాడు, యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. నేను క్రీస్తుని వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అన్ని కార్యాలలో మనం వెంబడించలేకపోతున్నాం, నిజం. అన్ని కార్యాల్లో చేయలేకపోతాం. అయితే వాళ్ళ జీవిత విధానంలో ఆయన ఎట్ట నడిచినాడు అట్టన్నా మనం చేయాలి కదా,
అన్నిటికీ కాకుండా ఈరోజు మన కొంప కూల్చేదానికి సెల్ ఫోన్ వచ్చింది. ఏమంటే వచ్చిందా లేదా? పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు సెల్ ఫోన్, జిల్ ఫోను, ఏ ఫోను అది. ఈ అసహ్యతను కూర్చొని చూసుకొని మీరు ఏదో అంటే చెడ్డ సినిమాలు చూస్తున్నారని చెప్పడంలే. ఏమండి ఆ విధంగా కాదు మీరు చూసేది. అంటే చింత తొక్కు ఎట్ట చేయాలి, చింతాకు మాంసం ఎట్టుండాలి, కొత్త కూర కనిపెట్టాను, గుమ్మడికాయలో మామిడికాయ వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇది ఆడవాళ్ళకి, ఇదండి ఆడవాళ్ళకి వాళ్ళ టైంని నాశనం చేసేదాన్ని. నిజమే కదా చెప్పండి? అవునా? సీరియస్గా రాస్తూ ఉంటుంది. ఏమమ్మా రాస్తా? కొంచెం ఒక్క నిమిషం నుంచి గుమ్మడికాయలు అంట మామిడికాయ వేసి చింత తొక్కేసి చేస్తే భలే ఉంటుందంట. నా చేసిన మగపిల్లకాయలు చెప్పాల్సిన పనేలే, ఏదో చూస్తుంటుంది. అసలు హెల్ అది. దాన్ని నువ్వు చేయించుకోవాలా, నేను చేయించుకోవాలా, అందరం చేయించుకోవాల్సింది. చేయించుకునేవాడే ఆయనతో పాటే ఆయన సింహాసనంలో కూర్చుంటున్న వాక్యం. నేను ఒక కార్యం అంటాను, యేసు ప్రభు ఈ కాలంలో జీవిస్తే ఎట్టుంటాడండి? ఈ కాలంలో యేసు ప్రభు జీవిస్తే ఎట్టుంటాడు? ఏ విధంగా ఉంటాడు ఆయన? ఏ విధంగా ఉంటాడు? ఈ నాగరికత ఆయన ఫాలో చేస్తాడా? ఇక్కడున్న ఈ స్టైల్స్ని ఫాలో చేస్తాడు ఆయన? చేయడు. మీకు నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యేసు ప్రభు ఈ కాలంలో కానీ జీవిస్తే ఎట్టుంటాడంటే మన ప్రవక్త ఎట్టుంటాడు అట్టుంటాడు ఆయన. అవును, మన ప్రవక్త ఒక పాపంలో పుట్టినవాడు, పాపంలోనే వాళ్ళ తల్లి కనింది. అవును, అయితే ప్రవక్త జీవితం ఎట్టొచ్చింది? మెల్లగా. ఏ విధంగా వచ్చింది? ఆ మెల్లగా రూపాంతరం చెంది ఆఖరికి ఆయన వచ్చేటప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఎట్ట అయినాడంటే యేసుక్రీస్తు మాదిరే అయిపోయినాడు ఆయన. చాలా మంది అడిగినారు, నువ్వు యేసుక్రీస్తు అని అడిగినారు ఆయన్ని. అవును, మన కాలములో ప్రథమ ఫలమాయన. మీరు కూడా ఫలమే. ఆ ఫలం ఎట్టుందో మీరు కూడా ఆ యొక్క పరిపక్వానికి రావాలా. మనం ఒక మామిడి చెట్లో మొదటి ఫలం వచ్చిందంటే దాని తర్వాత పండ్లే రాదని అర్థం కాదు. అది ఏమండి? ఒక్క పండు వచ్చింది, అబ్బా ఈయన పండు రావు కాదు. మొదటి పండు వచ్చిందంటే బుషల్స్ అంటే గంపగా దిగబోతాయి ఇంకా పండ్లు. ఇప్పుడు దానికే ఈ గంప ఫుల్గా వచ్చేసింది ఇప్పుడు పండ్లు. మీరు ఆ యొక్క ప్రథమ ఫలమును చూసి ఈ గంప నిండా దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఊర్లో ఆ విధంగా పెట్టాడు ఆయన. మన గంపలుగా వచ్చే దేవుని యొక్క ప్రథమ ఫలం తర్వాత వచ్చిన వాళ్ళం మనం. హల్లెలూయా. మన పైన అల్లాడించబడింది ఆ యొక్క పంట. హల్లెలూయా. ప్రథమ పంట అల్లాడించబడింది మన పైన. పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా అల్లాడించడం అంటే కదిలించబడ్డాడు. వేవింగ్ అని దాన్ని తెలుగు తర్జుమా అల్లాడించడం అని పెట్టాడు. అల్లాడించడం అంటే అల్లాడించడం కాదు, అది దాన్ని కదిలించబడ్డాడు. వేవింగ్ మన పైన వేవ్ అయింది, కదిలించబడ్డది. పాత నిబంధన ఉంది. ప్రవక్త గారు దాన్నే చెప్తున్నాడు, కదిలించబడింది ప్రవక్త జీవితం ద్వారా. ఏమనుకోబాకండి, భయపడబాకండి. వింటున్నారా? మీకు ఆకలి ఎత్తుందో కావాలా? ముగిస్తుంది. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక దీని గురించి రేపు పొద్దున్న ఒకటి చేస్తాను. ప్రభు ఆ యొక్క తాటి ఇచ్చినాడంటే మీరును పరిపూర్ణులై చెప్పండి. ఏంటి పెద్ద మర్చిపోయినాను. మా చర్చిలో నిత్య ప్రసంగం చేసేది అదేవిధంగానే మీ దగ్గర చేస్తాను. మీ దగ్గర నేను ప్రసంగం అనే మార్చడం లేదు. నేను అక్కడ అట్లా చేస్తాను, అట్నే చేస్తాను. ప్రసంగం చేస్తా అంటారు, నిద్రపోయే వాళ్ళు చేతుంది అంటాను, టక్కున ఎత్తారు. చెప్పింది విన్నామంటే ఏమంటాడు
చేతులు ఎత్తని చేతులు నిద్రపోయేవాళ్ళు చేతులు ఎత్తడం ఏం వింటుండవు అనుకో, ఏం వింటుండవు అని ఎక్కడ నిద్రపోయేది. ఒకసారి అట్నే అన్నా అది చెప్పినప్పుడు వాడు చూడు పాతాళానికి పోయినాడు, ఇప్పుడు పోయేవాళ్ళు చేతులు ఎత్తంటే 4 ఎదురెదికినాడు. యువదాస్ గారు ఏదో పాతాళానికి పోయినాడు. ఈ చర్చిలో పోయేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారు, టక్కన ఎత్తున్నారు 1 3 4. అది నేను చెప్పిన వాళ్ళు ఏం చెప్పలే, చూశారా అంటే బుద్ధి చూసా పైకి చెయ్యి ఎత్తున్నారు. పాతాళం పోయాడు. కాన్షియస్గా మనం ఉండాలా, కాన్షియస్గా వినాలా. నీకు 1000 శోధనలు వస్తాయి, ఊరికే శోధనలు పడిపోపాకండి, దేంట్లోనూ పడపాకండి. వాటి నిన్ను కింద తొయ్యాలనే సైతానుడు ఏదంటే అది చేస్తాడు. నువ్వు వధువు అంటే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తునే వదలలేదంటే నువ్వెంత తుంగతసుగా చెప్పండి. యేసు ప్రభునే వదలలేదండి. నెల్లూరు బాటలండి తుంగతసుకంటే అంటే నువ్వేమీ లేదని అర్థం. నువ్వు అన్ని జయించుకునే విధానాన్నే ప్రవక్త మనకి నేర్పించినాడు. హౌ టు ఓవర్కమ్, ఏ విధంగా జయించుకోవాలి, ఏ విధంగా పోరాడాలి. ఇవన్నీ వస్తాయి, రాకుండా అంతా ఉండదు నీకు. ఎవరు మీరు చెప్పకూడదు ఏమని, నేను పరిశుద్ధనండి, నాది మా పరిశుద్ధుడు అనేది దేవుడి దగ్గరికే దెయ్యం వస్తే. అదే ఆయన ఉపవాసం ఉండేటప్పుడు వచ్చినప్పుడు వాడు ఆయన ఉపవాసం ఉండేటప్పుడు 40 రోజులు అయ్యేటప్పుడు వచ్చినాడు దేవుడు. ఉపవాసం ఉంటే దెయ్యం పోద్ది అనుకోబాకండి. కొన్నిసార్లు దెయ్యం వస్తుంది, నిన్ను శోధించేదానికి వస్తుంది. నువ్వు శోధనలో నిలబడాలి, నిలబడతావు, నువ్వు ఓడిపోవు. రేపు తీసుకుందాం దాన్ని, వింటున్నారా? నువ్వు ఓడిపోవు. నువ్వు ఓడిపోయిన పదే అప్పుడు ఎట్టంటే అట్టుంటావు. అట్ట కాదు, దానికి ఒక విధానం ఉంది. బైబిల్ ఈజ్ అ రోడ్ మ్యాప్. మన జీవితానికి రోడ్ మ్యాప్ ఈ బైబిల్. రోడ్ మ్యాప్ అంటే మన మార్గాన్ని చూపించేది. ఈ మార్గంలో మీరు అదే విధంగా ఇప్పుడు భలే ఉండదులండి, జీపీఎస్ వచ్చేసింది. జీపీఎస్ వస్తేనే సెల్ ఫోన్లో ఉంది, అన్ని దగ్గర ఉండదండి. ఇక్కడ కర్నూలు రావాలంటే సర్చ్ హియర్ ఉంటుంది, కర్నూలు పట్టడమే పని. కింద వచ్చేస్తుంది, మ్యాప్ వచ్చేస్తుంది, కింద స్టాప్ పెట్టామంటే చాలు. దాంట్లోనే చూపిస్తుంది రూట్లన్నీ. ఈ దీంట్లో పోతే ఎంతసేపు, దీంట్లో పోతే ఎంతసేపు, దీంట్లో పోతే ఎంతసేపు. షార్ట్ రూట్ ఏదని చూసేది మీరు, షార్ట్ రూటు. ఇంకోటి ఏంటంటే దాని పేరు ఏం పేరు, ట్రాఫిక్ లేని రూటు. ట్రాఫిక్ లేని రూట్ చూపిస్తుంది. ఇది దీంట్లో పోతే ట్రాఫిక్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అని ఆమెను పట్టుకునేది వచ్చేది. అయినా రూటు చూసుకొని వస్తే పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినాడు, సార్ మీరు కనిపెట్టలేరు రూటు, పలానా టోల్ గేట్ దగ్గర వచ్చి ఉండండి, నేను ఒక 3 పంపిస్తాను, ఏమంటే రోడ్ వేస్తున్నారు అక్కడ, మీరు దాంట్లో చూసుకొని రాలేరు. తర్వాత మన బ్రదర్స్ 3 వచ్చి అక్కడ కాసుకోనండి, అవును అక్కడి నుంచి తీసుకొని వచ్చినారు లోపలికి. అంతే, మనకి దేవుడు ఇచ్చినట్టు దీన్ని. ఇది రోడ్ మ్యాప్. ఇది మన ప్రవక్త ఈ రోడ్ మ్యాప్ ప్రకారంగా నడిచినాడు. ఇది ఈ రోడ్ మ్యాప్ ప్రకారంగా వచ్చిన దానివల్ల మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణై ఉండుడి అన్న ఆస్థానానికి వచ్చాడు ఆయన. లవ్లీ లైఫ్ అది మనకి ఎగ్జాంపుల్గా ప్రథమ ఫలంగా పెట్టాడు. మనం ఎవరు అందరూ వీళ్ళందరూ చూడాలన్నా మనకు అడ్వర్టైజ్మెంట్ అంత అవసరం లేదండి. మమ్మల్ని చూడండి, మా సేవ చూడండి, మధ్య ఇవన్నీ మనకు అనవసరం, మనకు వద్దు కూడా. ఉన్న ఆత్మల్ని భద్రంగా తీసుకొని పోతే చాలు, ఆ కాపురం చేస్తే చాలు. వచ్చిన వాళ్ళకి మనం వాక్యం చెప్పాలి, వచ్చిన ఆత్మలను కాపాడాలి, సంపాదించాలి. వస్తారు, రాకుండా ఏముండరు, 100% వస్తారు. దేవుని పైన ఆధారపడి మనం కానీ సేవ చేశామంటే, స్ట్రిక్ట్గా మనం చేసినామంటే దేవునికి స్తోత్రం. సంఘస్థులు అందరిలోనూ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ సారూప్యము, క్రీస్తు యొక్క సారూప్యం. ఆయన ఏం చేసినాడు చూడండి, యేసుక్రీస్తును చెప్పకుండానే ఆ మిషనరీ గారు, ఆ నాస్తికుడు ఈయన్ని కన్వర్ట్ చేసినాడు. నాస్తిక్ అన్నాడు, నువ్వు చెప్పలే యేసుక్రీస్తుని, అయితే నీలో యేసుక్రీస్తుని చూశాను నేను. పౌలు అన్నాడు ఆ కాలంలో, ఈ కాలంలో వర్తమానం అందరూ చదవరు, అయితే వర్తమాన జీవితాన్ని నీ లైఫ్లో చూస్తారు. అవును పిల్లరా, ఇంకొక ఎగ్జాంపుల్ రేపు చూద్దాం. ఆ విధమైన జీవితం మనం జీవించడానికి దేవునికి, ఆయన వాక్యానికి మన జీవితాన్ని సమర్పించి
వాక్య ఉతక స్థానం కలిగిన వారముగా ఉండి దేవుని యొక్క నేచర్, ఆయన యొక్క గుణలక్షణం కలిగిన వధువుగా, అవును దేవునితో కాపురం చేసే ఒక స్త్రీగా దాన్ని నేర్పించేదానికి ఈ వర్తమానాన్ని దేవుడు మనకిచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి ఇంపుగా జీవించే జీవితాన్ని దేవుడు మన అందరికీ ఇచ్చిన గాక. కళ్ళు మూసుకుని, అందరు కళ్ళు మూసుకుని, క్లోజ్ యువర్ ఐస్. ఎంతమంది ఆశిస్తున్నారు, ప్రభువా నాకు అట్టాటి జీవితం కావాలి, ప్రభువా నాలో ఉన్న కొరతల్ని క్షమించండి, సహాయం దయచేయండి, ఆ వాక్య సారూప్యము నాలో కలుగుటకు మీ కృప నాకు ఇవ్వండి ప్రభువా. అనేక తప్పితాలు చేశాను నేను, అనేక దగ్గర ప్రభువా జారిపోయినాను నేను, తప్పుడు మార్గంలో నడిచాను నేను. నా మనసు చెప్తుంది నేను సరైన మార్గంలో నడవలేదని. నాకు ఆ ప్రభు కావాలి, ఆ వాక్యం నాకు కావాలన్నవారు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మీ చేతులను దేవునికి చూపించండి. నాలో కొదువు లేదని అనుకోపాక. అవును, మనందరం కొదువు కలిగిన వాళ్ళమే. వి నీడ్ దట్ పర్ఫెక్షన్. ఆ పరిపూర్ణత మనకు కావాలా, నాకు కావాలా ప్రియులారా. అనేక సార్లు ప్రభువా నీ వాక్యానికి విరుద్ధమైన కార్యాలు మేము చేస్తున్నాం, క్షమించండి ప్రభు, సహాయం దయచేయండి. ఎవరిని రాలా దేవుని నేను దీవించను కాక. యవనస్తుడా దేవుని నేను దీవించను కాక. పెద్దవారేమి, చిన్నవారేమి, స్త్రీలేమి, పురుషులేమి, అందరూ అవును బీ సిన్సియర్, నిజమైన యథార్థమైన హృదయంతో మీరు నాకు కావాలి ప్రభు. మీ హస్తాలను దేవుడు చూస్తున్నాడు. ఏదో ప్రసంగిడి వల్ల కాదు, కానీ ఆయన కోసం కాదు. నీకు నువ్వు దేవునికి ఉండే సంబంధం ఇది, ప్రభువుకు నువ్వు మీకు ఉండే సంబంధం ఇది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామనికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తప్పితాలని, మా పాపములను క్షమించండి. మా చేతులు రెండు పైకి ఎత్తున్నాం నాయన. ఇదిగో నీ వాక్యము చెప్తున్న పరిపూర్ణత, అందుకోసం సులువు మోసిన మా దేవ, రక్తం కార్చిన మా తండ్రి, పరిపూర్ణమైన వర్తమానాన్ని ఇచ్చిన మా తండ్రి, ఆ వర్తమానాన్ని ప్రేమించే హృదయం మాకివ్వండి. ఆ పరిశుద్ధాత్మతో నింపబడే జీవితాన్ని మాకివ్వండి. వాక్య ఉతక స్నానాన్ని దయచేయండి నాయన. తెలియకుండానే జారిపోతున్న జీవితం ఇది. జారుడు బండ వంటి లోకములో ఈ వాక్యమును పట్టుకొని మేము నడుచుటకు, మేము వాక్యంతో నడుచుటకు, ఆ క్లోజర్ వాక్ మీరు మాకు దయచేయండి. ఆ దేవునితో మేము నడుచుటకు మీ సహాయం ఇవ్వండి. అవును, మీతో నడిచినప్పుడు మీ స్వరూపము, మీ సారూప్యము మాలో ఎదుగుతుంది ప్రభువా. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని పీడిస్తున్న అనేక కార్యాలు, లోక కార్యాలని మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. స్తుతి ఘనత మహిమ మీకే కలిగిన గాక. చేతులెత్తిన మీ బిడ్డలందరినీ దీవించండి. వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది దయచేయండి. మీరు అన్నారు ప్రభువా, మీరు అడిగేదాన్ని నా నామంలో అడిగినప్పుడు మీరు నేను ఇస్తానని చెప్పారు. తండ్రి మాకు దయచేయండి ప్రభు. మేమేం అడగడం లేదు ప్రభువా, ఇదిగో నీ వాక్య సారూప్యాన్ని మేము అడుగుతున్నాం. ఆ ప్రథమ ఫలం ఎట్ట జీవించిందో, ఇది మా సమయం వచ్చింది, మేము కూడా జీవించాలి అదే ప్రకారంగా. అట్లాంటి పరిశుద్ధాత్మ జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని, వర్తమానం బోధిస్తున్న జీవితాన్ని మేము జీవించడానికి మీ సహాయం దయచేయమని, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను.